ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు ఈ ఉషా కిరణాలు తీర సంహరణాలు. హలో కళ్యాణ్. హాయ్. హలో. అహ్మదాబాద్ నుంచి ఎప్పుడు వచ్చావు? పోయిన వారం ఎంబీఏ రిజల్ట్స్ వచ్చాయి, అవి చూసుకుని ఇలా వచ్చాను. మరి మళ్ళీ పాత కాలేజీలో ఏమిటా నీకు పని? ఎంఏ డిగ్రీ ఇచ్చిన కాలేజ్ కదా, ఓ ఉద్యోగం కూడా ఇస్తున్నాము అన్ని. టైం ఎంత అయింది? 11 o'clock నాకు ఇంటర్వ్యూ ఉంది, వస్తాను. ఓకే, థ్యాంక్ ఆల్ యూ. ది బెస్ట్. ఈ స్పీడు చదువులో ఉండాలి, కారు నడపడంలో కాదు. సారీ. చేసిన ఘనకార్యం చాలక మళ్ళీ సారీ ఒకటి. ఈ కాలం ఆడపిల్లలకి ఒంటి మీద ఉండాల్సిన సారీ పెదాల మీద మాత్రం ఉంటుంది. ఎవరే ఆ పడుచు ముసలాడు? కళ్యాణ్ అని ఈ కాలేజీలోనే చదివాడు, మోస్ట్ బ్రిలియంట్, పాపం వెరీ పువర్. అందుకే అంత పొగరు. పొగరెందుకు కాదు, అతను చదువుకునే కాలంలో ఎంతో మంది డబ్బున్న అమ్మాయిలు అతనికి దగ్గర కావాలని ప్రయత్నించి కూడా కాలేకపోయారు. నిప్పు. ఇప్పుడు నేను వెళ్ళి ఎరువుల కంపెనీ ఇంటర్వ్యూకి మ్యాచ్ అవుతుందనా పేడతో డిజైన్ చేయలేవు, పైగా ముక్కు మూసుకోవడం ఒకటి. సారీ అండి. సారీ సారీ సారీ. మీ వైజాగ్ అమ్మలకి సారీ చెప్పడం తప్ప, సారీ సారీ చెప్పడం తప్ప వేరే పనిలేదా? ఇదిగో ఈ షర్టు తీసుకుని ఉతికేసి ఆరేసి ఇస్త్రీ చేసి తీసుకురా. తప్పదా అండి? తప్పదండి. అలాగే. అమ్మ దొంగ, పారిపోదావనే నువ్వు సరే అని చెప్పి వెళ్ళిపోతే నేను ఈ షర్ట్ కోసం నిండు సభలో ద్రౌపదిలా కాచు కూర్చోవాలా? అదేం కుదరదు. నా కాలర్ సైజ్ 14.5. నువ్వు వెళ్ళి కొత్త షర్ట్ తీసుకొచ్చి తర్వాత ఈ బైక్ తీసుకెళ్ళు. అయ్యయ్యో, నా దగ్గర 2 రూపాయలే ఉన్నాయండి. 2 రూపాయలు పెట్టి కాలర్ మాత్రం కొనుక్కోమంటావా? నీకు టీవీఎస్ 50 జీన్స్ ప్యాంటు బనీను. నువ్వు పంచి ఆ చెట్టు షర్ట్కెళ్ళి నువ్వు దొడుకున్న బని నాకు ఇచ్చేసి నా ప్యాంట్ షర్ట్ నువ్వు తీసుకెళ్ళిపో. రేపు పొద్దున ఇదే టైంకి నీ బని నీకు ఇచ్చేసి నా ప్యాంట్ షర్ట్ నేను తీసుకెళ్తాను. వెళ్ళు. ఏమిటి ఆలోచిస్తున్నావు? మారుస్తావా మార్చమంటా? వద్దండి, నేనే మార్చుకుంటాను. ఏమిటి డెక్క మొహం వేసుకొచ్చావు? ఆ పేడ నా ప్యాంటు మీద పడినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకో. ఇదిగో నీ టీవీ 50 తీసుకో. ఇప్పటికైనా తెలిసిందా స్నేహ, అతని ఢీకొంటం ఎవరి వల్ల కాదని? నా వల్ల అవుతుంది. సరిగ్గా వారం రోజుల్లో ప్రేమ ప్రేమ అంటూ పిచ్చెక్కి నా వెంట తిరిగేలా చేస్తా. ఇంపాసిబుల్. వెయిట్ అండ్ సీ. స్నేహ. యా స్నేహ, దట్స్ మీ అండ్ దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ ఫర్.
ఇంత త్వరగా నా హృదయంలో పీఠం వేసి కూర్చుంటావని నేను అనుకోలేదు. ఇవాటి నుంచి నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను, తీసుకో. పర్లేదండి. అప్పలమ్మ హోటల్ నుంచి తీసుకొచ్చానమ్మా. వద్దండి. రాత్రి కూడా తినలేదని చెప్పావు, తీసుకోమ్మా, తీసుకో. ఎంత మంచి మనసు అండి మీది. నూకాల తల్లికి నూకరాజు దొరికినట్టుగా ఈ నూకలు లేని పిల్లకి రారాజు అయి బతుకునిస్తున్నావు. నా బతుకంతా మీ పాదాల మీదే. అయ్యో, ఇలా కాళ్ళ మీద పడకూడదమ్మా. నువ్వు ఇంగిది ఖర్చీఫ్ కోసమా? చూడు, నేను డబ్బును వాడే కానీ డబ్బా కొట్టించుకునేవాడు కాదు. మీది పెద్ద పూరిపాక? పెంకుటిల్లు. అయితే పెట్రోమాక్స్ లైట్లు అయ్యి ఉన్నాయన్నమాట. పెట్రోమాక్సా? కరెంట్ ఉంది, ఓ ట్యూబ్ లైట్ ఉంది, టేబుల్ ఫ్యాన్ కూడా ఉంది. ఓలమ్మో, చాలా పెద్దింటి అబ్బాయి అన్నమాట. మీ నాన్నగారు ఏం పని చేస్తారు? మా నాన్న నేను పుట్టగానే అర్జెంట్ పని మీద పైకి వెళ్ళిపోయాడు. మా అమ్మే ఓ రోజు పనికి వెడుతుంది. ఈ వయసులో కూడా ఆవిడ పనికి వెళ్తారా? రోజుకో కారులో పెడుతుంది. పెద్దింటి వాళ్ళందరికీ మా అమ్మ చేసే వంట అంటే ప్రాణం. మా అమ్మకి నేనంటే ప్రాణం. రోజు నా ఖర్చుకి 2 రూపాయలు ఇస్తుంది. ఆ 2 రూపాయల్లో పొదుపు చేసి 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 నీకు ఈ లంగా కొన్నాను, ఈ చెప్పులు కొన్నాను. చెప్పులు చెప్పులు ఎక్కడా అమ్మేశా? అరిగిపోతాయని ఇలా కట్టుకున్నాను. దించు దించు దించు. తెలివితేటలు చాలా ఎక్కువైపోయాయి. మరి నేను వెళ్తాను. రోజు వెళ్ళరావటమేనా? మనం కలుసుకుని ఇన్నాళ్ళైంది. మీ వాళ్ళు ఏం చేస్తుంటారో చెప్పనలేదే. అదే నేను డబ్బును వాడని సంకోచపడద్దు. మీ నాన్న ఏం పని చేస్తుంటాడు? కూలి పనే? మా అయ్య తప్ప తాగి చెట్టు కింద కూకుని 3 ముక్కలు ఆట ఆడుతుంటాడు. అదే ఆడికి బెమ్మానందం. నా గంట కొట్టింది. డీల్ మీ అవుట్. డాక్టర్, నీకు ఎంత ఇవ్వాలి? 56. ఖాతాలో రాసుకో.
సింహం నీకెంత ఇవ్వాలి? 62. ఖాతాలో రాసుకో. ఇస్తావా పెడతావా? ఎందుకు వచ్చిన ఖాతాలు? అమ్మమ్మమ్మ, ఇచ్చినా ఇవ్వకపోయినా లెక్కే. వెరసి మొత్తం చూసుకుంటే ఊళ్ళో నాకు పరపతి ఎంత ఉందో తెలుస్తుంది. వస్తాను. ఐ పిటి స్నేహ. అయితే పాపం మీ అమ్మాయి పేడ పిసికి పిడకలు చేసి సంపాదిస్తుందన్నమాట. నేను రిచ్గా ఉన్నప్పుడు నా అలవాట్లు కూడా రిచ్గానే ఉంటాయి కదండి. మరి నాకు సామాన్యంగా ఉండాలంటే ఒళ్ళు మంటండి. అసలు పూర్గా ఉండేవాళ్ళు చూస్తేనే అలర్జీ. నేను వెళ్ళొస్తానండి. ఆ అంగట్లో కిరసనాలు అప్పు తీసుకుని ఇంటికి వెళ్ళి పోయి రాసేయాల. నేనుండగా నువ్వు అప్పు చేయడమా? ఇదిగో 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 10 రూపాయి. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళు. దీంతో వంట సామాను కిరసనం అన్నీ కొని మిగిలిన డబ్బులు జాగ్రత్తగా ఉండిలో వేసి. ఆగు, బాగా చీకటి పడిపోయింది. దొంగలుంటారు, జాగ్రత్త. వెళ్ళు. పోతానండి. డబ్బులు దొంగలు. ఏంటండి చూస్తున్నారు? నా కారు కోసం రా. అది రాదండి. ఎందుకు రాదు? మీ కారు రావడానికి అసలు మీ కారు ఉంటే కదండి. ఇడియట్. నా గ్రీన్ కంటెస్ కారు అది మీ ఆవిడ గారి కారు అండి. ఓరి మాయిల పకీరు, మా ఆవిడ కారు నా కారు కాదు. అదట్ట అవుద్ది. మీ ఆవిడేనండి. కానీ ఆవిడ చీర మీ చీర అవుద్దా? ఆవిడ చెప్పులు మీ చెప్పులు అవుతాయా? ఆవిడ కారు మీ కారు అవుద్దా? కాదండి, అది రాదండి. దాని దయ వచ్చినప్పుడు వచ్చుద్దండి. మంచిది. అలాగే బాయ్ బాయ్. నెక్స్ట్ వీక్ మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది, గుర్తుందా? షూర్, తప్పకుండా వస్తాను. చూడు డ్రైవర్, అమ్మగారిని సీతందార్ కాలనీలో డ్రాప్ చేసి అయ్యగారిని క్లబ్కి వెళ్ళి సీతమ్మదార్ కాలనీ అంటే అయ్యగారికి ఆలస్యం అవుద్దండి. నోరు మూసుకొని నేను చెప్పించే ఫుల్. బాయ్ బాయ్. కారు ఇంకా రాలేదా సార్? పోనీ నా సైకిల్ తెస్తాను, ఎక్కి కూర్చోండి, ఇంటికాడ దిగబెడతాను. పిచ్చి పిచ్చి కూతురు కూర్చోమంటే పాతేస్తాను, జాగ్రత్త. నేను ఎవరనుకున్నావురా? ది రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఆఫ్ గోదావరి ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్ బ్రహ్మానందరావుని. అవుననుకోండి, కానీ రిటైర్డ్ కదా సార్. కారు నేను ఎన్ని గంటలకు తీసుకురామన్నాను రా ఫూల్? అమ్మగారు అగ్గులేదండి. చెప్తే ఆవిడ ఫూల్ ఉంటున్నారండి, ఇప్పుడు మీరు ఫూల్ ఉంటున్నారండి. ఎంతకీ ఎవరు ఫూలో నాకు అర్థం కావడం లేదండి. పోనీరా ఇడియట్. తలుపులు అలా బాతారేటండి? నర్మస్ తప్పగా. అమ్మగారు ఎక్కడ? తినేసి మేడ మీదకి వెళ్ళి రిటైర్ అయిపోయారండి. అంటే విశ్రాంతి తీసుకుంటున్నారు. అదండి, నన్ను కూడా తొందరగా పడుకోమన్నారండి. పొద్దున్నే లేచి పలారాలు అవి చేయాలి కదండి. మరి ఆ టేబుల్ మీద మీ భోజనం సిద్ధంగా ఉంది, వెళ్ళి తినండి. అన్నట్టు మీరు రారేమో అనుకుని మొత్తం పెరుగు నేను కలిపేసుకున్నానండి. అదండి. రియలీ? హలో బేబీ. హాయ్ డాడీ, ఇప్పుడే వచ్చారా? ఏం చేస్తున్నావు అమ్మా? నువ్వు ఇంకా పడుకోలా? మా ఫ్రెండ్ తో నిన్నటి లెసన్స్ గురించి మాట్లాడుతున్నాను. చదువుకో అమ్మా, బాగా చదువుకో. మీ అమ్మలాగా సగం సగం చదివితే పొగరు తలకెక్కుతుంది తప్ప చదువు తలకెక్కదు. అలాగే డాడీ, గుడ్ నైట్. గుడ్ నైట్. మొదలు పెట్టారా? నువ్వు మాట్లాడు. క్లబ్కి వెళ్ళిన మొగుడికి టైం ప్రకారం కారు పంపించాలనే జ్ఞానం లేదు. నువ్వు మాట్లాడు. ఇంటికొచ్చిన యజమానికి ఇంత పిండాగూడు పెట్టాలనే చిన్న విషయం కూడా తెలియదు. నువ్వు అస్సలు మాట్లాడు. అర్ధరాత్రి దాకా అపరాత్రి దాకా పెద్ద దొరబాబులాగా క్లబ్ లో పేకాడుకొని వస్తారు. నేనే వడ్డించి నేనే తినిపించాలంట. పని పాట లేకపోయినా దబాయింపులకే తక్కువ లేదు. అది అసలు సంగతి. నాకు పని పాట లేదు, ఎందుకంటే నేను రిటైర్ అయిపోయాను కదా. అందుకని ఇంట్లో నాకు పూచి పూల విలువ కూడా లేదు. అదే కదా నీ ఉద్దేశం? అంతే కదా నీ ఉద్దేశం? అంతే కాకపోతే ఇంకేమిటండి? ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంది, దానికి పెళ్లి సంబంధాలు చూడాలన్న జ్ఞానం కూడా లేకుండా క్లబ్బుల్లో బలాదుర్లా తిరిగి వస్తే ఇంకేమనమంటారు? అదేనే నీ పిచ్చి పొరుగుతో వచ్చింది. ఓసి పిచ్చి మొహమా, అమ్మాయికి బ్రహ్మాండమైన సంబంధం చూశానే. కుర్రాడు అందగాడు, బాగా చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు. ఎవరబ్బాయి? ఏమాత్రం ఆస్తుంది?
ఆస్త గుణం కన్నా ఆస్తి గొప్పదా? నాకేం ఆస్తుందని నువ్వు నన్ను కట్టుకున్నావే. ఆఖరికి మీలాంటి ఏ ప్రాసెస్ సంబంధాన్ని తీసుకొచ్చారన్నమాట. చూడండి, నా కూతుర్ని ఎవరికిచ్చి చెయ్యాలో, ఎలాంటి శ్రీమంతులతో వియ్యం అందుకోవాలో నాకు బాగా తెలుసు. ఏమిటి నేను తీసుకొచ్చింది ఏ ప్రాస సంబంధమా? అసలు అతనికి ఏం తక్కువని? పరువు తక్కువ. కోటి రత్నమాలకి అల్లుడు కావాలంటే కనీసం ఒక కోటీశ్వరుడు కొడుకైనా కాకపోతే నాకు పరువు తక్కువ అండి. అదేమిట్రా బాబు, ₹1 డబ్బులు ఇస్తే అవతల ఇస్త్రీ చేసే బండివాడు ఉన్నాడు కదా, ఈ పడదానికి చేతులు కాల్చుకోవాలట్రా. అమ్మా, నువ్వు ఎన్నేళ్లలో చేతులు కాల్చుకుని వంట వార్పు చేయడం లేదు, ఇదొక లెక్క. ఓరు సన్నాసి, నేను చేతులు కాల్చుకునేటంత చేతగాని వంట మనిషినైతే నిన్ను MBA దాకా ఎలా చదివిస్తానురా? చదివి ఏం ఉద్ధరించానమ్మా? ఉద్యోగమా సద్యోగమా? ఉద్యోగం వస్తుంది బాబు, రాకపోతే మాత్రం నీకేం తక్కువ. అన్నట్టు వచ్చే వారం లావణ్య గారింట్లో పుట్టినరోజట. నేనే వంట చేయాలని పట్టుబట్టి ₹100 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు దర్జాగా రిక్షాలో వెళ్ళు, సిటీ బస్సులో మాత్రం వెళ్ళకే. థాంక్స్ అమ్మా. ఈ చీర ఎంతండి? ₹95. సరే, ప్యాక్ చేయండి. ఈ షర్ట్ ఎంత? 200. అయ్యో, సరే ఇవ్వండి. ఇది మా ఓనర్ గారికి చూపించి సైజ్ సరిగ్గా ఉంటే డబ్బిచ్చి తీసుకెళ్తాను. ఎంతసేపులో వస్తారు? డ్యూయట్ పాడడానికి ఎంత టైం పడుతుందో అంతే టైం.
ఈలపాట ఏమిట్రా? అవునండి ఈలపాటేనండి. బాగుంది కదండి. అదేండి. నోర్మై, ఇంటి యజమాని ముందు ఈలపాట వేసేంత పొగర పలిసిందా నీకు? ఓ ఓ ఓవో ఏమిట్రా? అంటే నేను ఎద్దురా? కాదండి, ఆగమనండి. అదేండి. నా ఇస్త్రీ బట్టలు ఎక్కడ్రా? మీ ఇస్త్రీ బట్టల? ఇవి ఇస్త్రీ బట్టలేనండి, కానీ స్త్రీల బట్టలండి. అదేండి. పురుషుల బట్టలు ఇస్త్రీ చేయమని నాకు ఎవరు చెప్పరండి. అదేండి. ఇప్పుడు చెప్తున్నాను, ఈ బట్టలు ఇస్త్రీ చేయించి పెట్టరా. ఇప్పుడా? అమ్మో, అవతల వంటగదిలో పాలు పొంగిపోతే అమ్మగారు కోపడతారండి. అదేండి. నేనండి పాత బట్టలు వేసుకెళ్ళండి, పెద్ద తేడా ఏం తెలీదు. అదేండి. మేనేజర్! ఓ ఓ ఓ మేనేజర్ అయ్యా, ఎక్కడ తెచ్చావయ్యా? అయ్యా ఈ రూమ్ లోనే ఉన్నానండి అయ్యా. ఆ రూమ్ ఏం చేస్తున్నావయ్యా? చిత్తం. ఆ చలమయ్య గారు పొగరు చూసావా? చూడలేదండి అయ్యా. నేను చూశాను. పిలుస్తుంటే ఎంత నిర్లక్ష్యంగా దావో చెప్పి వెళ్ళిపోతున్నాడు. వాడి వెంటనే పని వచ్చి పీకాయి. అలాగేనండి. అలాగేనండి. అయితే కాదు, నేను సాయంకాలం క్లబ్ నుంచి తిరిగి వచ్చేసరికి వాడి మొహం నాకు కనపడ్డానికి వీలేదు. చిత్తం. అలాగేనండి అయ్యా. ఇది నా ఆర్డర్. అలాగేనండి అయ్యా. ఏమిటయ్యా ప్రధానికి అలాగేనండి అంటావు? పోనీ అలా కాదులేండి అయ్యా. మళ్ళీ ఎలా కాదంటాడు? అయితే అలాగేనండి అయ్యా. చిచి చిచి, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఫూల్స్. మరి ఈయన ఈ ఇంట్లో ఉండే మనిషిగా? కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడిదానా, బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెను చెప్పగలవా? మనం తొందరలో కారులో తిరగచ్చులే. బ్యాంక్ లోనికి ట్రై చేస్తున్నాను. అది వచ్చిందంటే ఈ చక్క ఆ పాటని కారులో అని పడుకుంది. అంతవరకు సైకిల్లో షికారుకి అని పడుకున్నా. ఏ తండ్రి కన్నా పెట్టినో వెంటేసుకొచ్చి వీడు నాకు పోజిస్తున్నాడు. ఎలా దారి కూడా చూస్తాను. పొగరబోతు, ఈ రోడ్డు నీ బాబు గడించాడు అనుకున్నావా అని అడుగుతాను. పొగరబోతు, ఈ రోడ్ నీ బాబు ఎంచాడు అనుకుంటారా? నేను అడుగుదాం అనుకున్నది నువ్వు అడుగుతావుంటాయా? మరి ఇప్పుడు నేనే అడగను. క్షమాపణ అడగాలి. ఆ అమ్మాయి మొట్టమొదటిసారిగా నాతో సైకిల్ వచ్చిందయ్యా. ఏదో పెద్ద అమ్మాయిని కన్న తండ్రిలో అడ్డం పడి సీక్వెన్స్ అంతా చెత్త చేసావు. మాటల మర్యాదగా రాని. నేను కూడా ఆడపిల్ల తండ్రిని. అయితే నా అవసరం తప్పకుండా తగులుతుంది. ఎప్పుడో ఒకరోజు నీ కూతురు చెప్ప పెట్టకుండా నాలాంటి వాడితో లేచిపోతుంది. అప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటావు. అబ్బా, ఎవరు? నా కూతురా? నా కూతురు దేవర్. ఆవిడ నిప్పు, ఫైర్. అయ్యయ్యో, లైట్ పైలిపోయింది. ఇది చూసిందంటే నా సతీ సైతానికి ఈ జన్మలో నన్ను కారు ముట్టుకోనివ్వదు. సమయానికి జేబులో డబ్బులు కూడా లేవు. అగ ఏమయ్యా, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని సైకిల్ తొక్కి కారుకి డాష్ ఇచ్చి డ్యామేజ్ చేసి నీ స్టోర్ చెట్టు వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? మర్యాదగా డ్యామేజ్ డబ్బులు ఏమిటి? నా సైకిల్ తో నీ కారు డ్యామేజ్ చేసి అవును, దానికి నేను డబ్బులు కట్టాలా? అవును. ఈ చిన్న విషయానికి పోలీసుల దాకా ఎందుకయ్యా? నా కారుకు ఒక లైట్ ఏం చేయండి, నేను క్షమించదోస్తా. రావలేదు, కోర్టులో తెలుసుకున్నా. ఇదిగో ఏమిటయ్యా అసలు విషయం తెలుసుకోకుండా వెళ్ళిపోతావు. ఇదిగో జేబులో డబ్బులు లేవు. ఆ లైట్ ఎంచకుండా ఇంటికి వెళ్ళాను. అందుకని ఒక 50 రూపాయలు ఉంటే అప్పించువాడు యువకుడు. ఇదిగా ఒక 50 రూపాయలు. డబ్బు గల బిచ్చగాళ్ళ ఉన్నదే. చిచి చిచి, ఇది బిచ్చం కాదయ్యా, అప్పు. ఇదిగా నా అడ్రస్ ఇస్తున్నాను. ఈ అడ్రస్ కి సాయంకాలం బంగ్లాకి వచ్చి డబ్బు తీసుకో. తప్పకుండా. ఇదిగా తప్పకుండానా? తప్పుడు అడ్రస్ కి నీకు నేను కనబడితే కదా. 4 దోసకాయ ముక్కలు, 2 టొమాటో ముక్కలు, ఓ చుక్కా రొట్టి, ఒక క్యారెట్. అదండి, తినండి. ఏమిటిది టిఫినా? నెయ్యి వేసి పెసరట్ చేయాలంటే క్యారెట్ ఇస్తున్నావా? దోశలు వేయాలంటే దోసకాయ ముక్కలు పెడుతున్నారా? మళ్ళీ ఓ అంటాడు. మీరు నన్ను తిట్టారంటే తిన్నగా ఆ తిట్లన్నీ అమ్మగారికి తగులుతాయి. అమ్మగారు ఇమ్మన్నారు, నేను ఇస్తున్నాను. అదండి. ఏది అడిగినా ఎవరి నోట విన్నా అమ్మగారు అమ్మగారు. ఈ ఇంట్లో అయ్యగారు కూడా అఘోరిస్తున్నాడని ఎవరికైనా గుర్తుందా? మీరు రిటైర్ అయిన దగ్గర నుంచి ఇలాగే అఘోరిస్తున్నారు. డాక్టర్ గారు ఆయిల్ వాడకూడదన్నారు, నేనేమనేమన్నాను. చూసావు వీడు నవ్వుతున్నాడు. అవును, వీడి ఇంకా ఇక్కడే ఉన్నాడు. ఏమిటి? పీకరావు, పీకరావు. పిలిచారండి. పిలవలేదు, అరిచాను. పీకరావు, వాడిని ఉద్యోగం నుంచి పీకేయమని నేను చెప్పానా లేదా? అయ్యా చెప్పారండి. మరెందుకు పీకలేదు? అమ్మగారు పీకొస్తున్నారండి అయ్యా. అయినా నన్ను పనిలో పెట్టింది మీరు కాదండి, అమ్మగారండి. అదండి, ఆవిడికి పెళ్ళైన దగ్గర నుంచి ఆవిడికి సాయంగా ఆవిడ పుట్టింటోరే నన్ను ఇక్కడ పెట్టారండి. నా సీనియారిటీ అదండి. సీనియారిటీయా గీనియారిటీయా? నా ఆదర్శ మీద స్టే ఆదర్శ వేస్తుందా మీ అమ్మగారు? అవును, వేస్తాను. 25 ఏళ్ల నుంచి ఇంట్లో పనిచేస్తున్న చలమయ్యని మీకేదో చిన్న చిరాకు వేసిందని పీకేమంటారా? అయినా వాడికి జీతం ఇస్తున్నది నా డబ్బుతో.
ముందు రంకెలు మానేసి వచ్చి టిఫిన్ తినండి. అర్థమైంది. ఇది నా డబ్బు కాదు, నీ డబ్బు. అంతేగా? పని వాళ్ళ ముందు నన్ను అవమానిస్తావుటే కోతి రత్నమా? ఆ పిలిపే వద్దన్నాను. పనివాడైనా వాడు ఇంకా పనిలోనే ఉన్నాడు. మీలాగా రిటైర్ అయిపోయి గోళ్లు గెలుకోవటం లేదు. ఏం జమలింగం, ఎన్నో పెగ్గలో ఉన్నావు? రెండో పెగ్గురు. నువ్వు కూడా పెగ్గేస్తావా? నీకు 1,00,000 సార్లు చెప్పాను, వేస్తావా అని ధర్మ సందేహంలో పెట్టద్దు. ఇందులో ధర్మ సందేహమే ఉంది గురు. ఎందుకు లేదు గురు. వెంకటేశ్వరుడి గుడికి వస్తావా అన్నావనుకో, రాను అంటే పాపం రావడానికి అవకాశం లేకపోవచ్చు. అలాంటిదే ఇది. మా ఆవిడ సంవత్సరంలో ఒక అరపెగ్గు వేసుకుని నిద్రపోవడం నాకు అలవాటు. నీ కోసం ఓ పెగ్గేస్తానంట. ఓ చిన్న సున్నా పెగ్గు వేసాయి, టక్కన కూర్చో వెళ్ళిపోతాను. వెయ్యి. సార్, ఇంటికి ఫోన్ చేసి కారు బయలుదేరిందేమో కనుక్కోమంటారా? అక్కలేదు, నేను వెళ్ళగలను. నడిచి పెడతారా? కాదు, పరిగెత్తుకుంటూ. నాకు సంపాదించడం చేత కాకపోతే ముష్టెత్తుకు బతుకుతాను, లేకపోతే రైలు కింద పడి చస్తాను. మొగాడన్న తర్వాత రోషం ఉండాలిరా. ఏమే, నాకు సంపాదన లేదు, నువ్వు సంపాదిస్తున్నానే కదా నీకు తలబెరుసు. నీ కాళ్ళు అట్టుకుంటాను బాబా. ఇంకెప్పుడు నేను అట్టాడే మాట్లాడను. రా ఇంటికి పోదాం. నీకోసం ఇప్పసారా కూడా తెచ్చి పెట్టాను బాబా. నీ ఇష్టం వచ్చినట్టు సన్నాసి గాడిద అని తిట్టు తట్టకుండా పగలంతా తిడతావు. సారా పోసిన దారిలో తెచ్చుకుందాం అనుకుంటున్నావు కావాలా? గ్లాసు డిస్క్యూ తాగి సిగ్గు శరం లేకుండా పడుండడానికి నేనే పెద్దంటి బుద్ధి లేనివాడిని కాదే. నేను రానా? పోతపోనీయమ్మా. మీరుండండి అయ్యా. ఆడు ఒకప్పుడు కూలి పని చేసి డబ్బులు సంపాదించినోడే. కంటాడు కంపెనీ మూసేస్తే ఆడు మాత్రం ఏం చేస్తాడు? ఆడ 2 రోజులైంది అని తిట్టి మాట నిజమే. చేసిన తప్పుకి ఈ చెప్పుతానే కొట్టుకుండా. కూలీ నాలి చేసుకునే వాళ్ళ పాటి రోషం కూడా ఎన్నాళ్ళు నాకు లేకపోయింది. అసలు నన్ను నా మాట వద్దే. అయ్యా, మీరు రావడం నేను చూడలేదు, మన్నించండి అయ్యా. మీకు తగిలిందా? ఈ పని చేయమని నేనే అడగాల్సింది, నువ్వే కొట్టావు. చాలా థ్యాంక్స్. డ్రైవర్, కార్ ఎక్కడికి? అయ్యగారు క్లబ్కు రమ్మంటున్నారండి. వీల్లేదు, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. నువ్వు ఇక్కడే ఉండు. అయ్యగారు, అమ్మగారు కారు తీసుకెళ్ళడానికి వీల్లేదన్నారండి. నేను కారు తీసుకెళ్ళడానికి వీల్లేదందా? గ్లాసు డిస్క్యూ తాగి సిగ్గు శరం లేకుండా పడుండడానికి నేనే పెద్దంటి బుద్ధి లేనివాడిని కాదే. ఆడరాజ్యం అంతా ఆడరాజ్యం. వాళ్ళని గురించి సినిమాలు తీస్తారు, కథలు రాస్తారు. సందు దొరికితే చాలు సాధించే కూడా మగవాళ్ళ కన్నా ఆడదానిలోనే ఎక్కువ. చిచ్చి చిచ్చి, ఈ ఆడలాకున్నా నాకు చోటు. పోతాను, ఇక్కడి నుంచి పోతాను. ఏమిటిది? ఎక్కడికి బయలుదేరారు? దిక్కున్న చోటకి. నువ్వు తప్ప నాకు వేరే దిక్కెవరూ లేరనుకున్నావా? నేను మగవాణ్ణి, ఎక్కడైనా హాయిగా బతకగలను. నిన్నటి దాకా నెలకు 6,000 రూపాయలు జీతం తీసుకొచ్చి నీ మొహాన్ని కొట్టినంత కాలం ఈ ఇల్లంతా నాదే. కానీ ఇప్పుడు నేను పరాయి వాణ్ణి. నీ కారు నిది, నా కాళ్ళు నావి. నాకు తెలియక అడుగుతాను. నాకు పని ఉన్నప్పుడు కాస్త మీరు అడ్జస్ట్ చేసుకోకూడదు? ఆ క్లబ్కి వెళ్ళేదేదో ఆటోలో వెళ్ళొచ్చుగా. ఏమిటి, నేను ఆటోలో వెళ్ళాలా? ఏ, మీరు ఎప్పుడు ఆటో మోఖం ఎరగరా? పుట్టడమే కారులో ఊడిపడ్డారేమిటి? కాస్త వెనక ముందు కూడా గుర్తుంచుకోండి. ఏదో విధవ చెల్లెలు కొడుకు కదా అని మా నాన్న చేరదీసి చదివించి పిల్లనిచ్చి ఇల్లరికి ఉంచుకున్నారు కాబట్టి కార్లు విమానాలు తెలిసాయి. లేకపోతే ఎడ్ల బండేగా గతి. మీరు ఎందుకు రోజు ఇలా గొడవ పెట్టుకుంటున్నారో నాకేం అర్థం కావటం లేదు. నీకెట అర్థమవుతుంది? కుట్టే తేలికి కుట్టించుకునేవాడు సలిపేం అర్థమవుతుంది? అవన్నీ నీకు అర్థమయ్యే రోజు ఒకటి వస్తుంది, అప్పుడు చెప్తాను. అంతవరకు నీ ఇంటి గుమ్మం కూడా తప్పను. డాడీ ప్లీజ్. ఏమి డాడీ ఇది? పని వాళ్ళందరూ చూస్తున్నారు. చూడని, ఈ పని వాళ్ళందరి ముందు మీ అమ్మ నన్ను అనేక సార్లు అవమానించింది, భరించాను. వీళ్ళందరి ముందే ఇవాళ నా పౌరుషేంటో బయటపడాలి. ఈ సిరి సంపదలతో మేళ మిద్దెలతో మీ అమ్మనే తొలతోగనాయి. నేను లేని ఒంటరితనం తెలిసొచ్చిన రోజున అన్న ప్రతి మాటకి క్షమార్పణ చెప్పి నా కాళ్ళ మీద పడితేనే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాను. అంతవరకు గుడ్ బై. ఏమిటి, నేను మీ కాళ్ళ మీద పట్టమా? అది ఈ జన్మలో జరగదు. ఒక్కవేళ జారి పడ్డా దూరంగా పడతానేమో కానీ మీ కాళ్ళ దగ్గర మాత్రం పడను. వచ్చే జన్మలో మీ భార్యగా పుడితే అప్పుడు చూద్దాంలేండి. ఏమిటమ్మా, వచ్చే జన్మలో కూడా నువ్వు నాకు భార్యగా పుడతావా? వద్దమ్మా, ఈ జన్మలో నీతో పడింది చాలు. భగవంతుడా, వచ్చే జన్మలో నాకు ఎలాంటి పుట్టుకనే ఇవ్వు గాని దీని భర్తగా మాత్రం పుట్టించొద్దు. డ్రైవర్, కార్తీ.
రే పకీరు. గుడ్ మార్నింగ్ సార్. అదేంటండి ఆటోలో వచ్చారు? అమ్మగారి కారు ఏమైందండి? ఈ సూట్ కేసు తీసుకో. క్లబ్ లో గెస్ట్ హౌస్ ఖాళీ ఉందా? రూమ్ నంబర్ 24 ఖాళీగా ఉందండి. ఎందుకండి? నాకే రా, ఇంట్లో బోర్ కొడుతుంది. ఇంట్లో ఎవరు కొడుతున్నారండి? ఎవరో కొడతాం లేదురా, బోర్ కొడుతుంది. నీకు ఇంగ్లీష్ అర్థం కాదు అంటే విసుగు పుడుతుంది. 4 రోజులు క్లబ్ లో ఉందని వచ్చాను, జస్ట్ ఫర్ చేంజ్. ఈ సూట్ కేసు తీసుకెళ్ళి రూమ్ లో పెట్టు. అలాగే సార్. ఇది 4 రోజుల కేసులా లేదు, 4 రోజుల కేసులాగా ఉంది. ఏమిటి స్నేహ ఇంత లేటు? ఈ పాటికి న్యూస్ రీల్ కూడా అయిపోయి ఉంటుంది. అవును, ఈ అవతారం ఏమిటి? ఈ దిక్కుమాల చీర నీకెక్కడ దొరికింది? ఇది ఆ దుష్యంతుని కట్టిపడేయడానికి ఈ శకుంతలు కట్టిన మునికుమారి వేషం. టాక్సీ. ఇంతకీ నీ ప్రేమ పందెం ఏమైంది? గెలిచావా ఓడిపోయావా? ఓడిపడవా? నేనా? ఆ కళ్యాణ్ని తోక తిప్పుతూ నా వెంట తిరిగే కుక్క పిల్లలా మార్చేశాను. అవును, నువ్వు పేదంటి పిల్లవంటే నమ్మేశాడా? అదే మన నట విన్యాసం. కంట్లో పర్మనెంట్ గా ట్యాంక్ వాటర్, మాటల్లో సెంటిమెంట్, అంతే. కూతురు పడ్డట్టు నా ప్రేమలో పడిపోయాడు. 10 రూపాయలకు చీర, 10 రూపాయలకు చెప్పులు, అప్పుడప్పుడు బస్ ఛార్జీలకు పావలా. కురుడికి ప్రేమ పిచ్చి బాగా తలకెక్కింది. ఇక చొక్కా చెప్పుకోవడమే తరువాయే. పాపం కూటికి లేనివాడు కోటీశ్వరుడి కూతురు కోసం చాలా ఖర్చు పెట్టాడే. ఏదైనా భరించొచ్చు గానీ ఇంట్లో బ్రెడ్, ఆమ్లెట్, ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ కడుపు నిండా తిని వెళ్ళాక పాచిపోయిన ఇడ్లీ, కొట్టుకారం చట్నీ ఇలాంటివన్నీ పెట్టి తినమన్నాడు చూడు, అది భరించడం మాత్రం నా వల్ల కాలేదు. డ్రైవర్, థియేటర్ వచ్చేసి కార్ ఆపే. ఇందా చిల్లర లేదండి. ఆ చిల్లర నువ్వే ఉంచుకో. ధర్మదేవత. థ్యాంక్ యూ. అయ్యగారు మీరా? ఎప్పుడు వచ్చారండి? ఎంత పొగరే నీకు? నన్ను పిచ్చివాణి చేయడం కోసం పేద పిల్ల నటిస్తావా? నిప్పు లాంటి మనిషిని నన్ను ఉడకబెట్టిన పప్పులా చేసి నవిలి మింగేద్దామని చూస్తావా? నేనేం చేస్తానులే. నేను జుట్టు బిక్కుని చొక్కా చెప్పుకు తిరగాలి. ఓహో, ఇక నేను చొక్కా చెప్పుకు తిరగడం ఒక్కడే తరువా అని చెప్పావు కదా. నేను చెప్పుకోను. నేను చెప్పుకుంటే నువ్వే పందెలో నెగ్గానంటావు. అసలు నీకు నేనేం ద్రోహం చేశాను? నువ్వు ద్రోహం చేసావని ఎవరన్నారు? ఏదో తమాషాకు పందెం వేసుకున్నావు. ఎంతెంత పందెం వేశారు నా శీలం మీద? 1500 పట్టు చీర. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఐస్ క్రీమ్ కొనివ్వాలని. ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్? నా శీలం అంత చీప్ అయిపోయిందా? అయ్యో, ఏడ్చి ఏడ్చి ఏమాచావు కదే తల్లి. అయ్యో, ఒకవేళ రేపు నా కన్న తల్లే కంట తడి పెట్టినా ఎవరితోనో పందెం కట్టుకుని ఏడుస్తుంది అనుకోలేలా చేసావే. ఆ చెప్పులు ఇచ్చేయి, నా డబ్బులు నాకు ఇచ్చేయి, ఆ చీర కూడా ఇప్పించేసా. నేనేమను వేరే ఎవరికైనా ఇద్దామనా? ఎవరో ఒకరికి ఇస్తాను, లేకుంటే నేనే కట్టుకు తిరుగుతాను. నీకెందుకు? బుద్ధి లేకుండా మాట్లాడుకో. కేవలం ఐస్ క్రీమ్ కాసుపడి పెళ్లి కావాల్సిన ఆడపిల్ల పరాయి మగాడితో ఊరంతా బలాదూరుగా తిరుగుతూ ఉంటుందనుకున్నావా? కళ్యాణ్, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. ఓహో, నన్ను పూర్తిగా పిచ్చివాణి చేద్దామనా? కావాలంటే అందరి ముందు చెప్పమంటావా? మొదట్లో నిన్ను ఆట పట్టిద్దామని ప్రారంభించాను, కానీ నీ మంచి మనసుకు బందీ అయిపోయాను. ఇప్పుడు కట్టుబట్టలతో నీ వెంట రమ్మంటే వస్తాను. నీ కోసం నా ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను. రెండోసారి చెప్పే చూడు, అది జనాభా తగ్గుతుంది. తమాషా కాదు కళ్యాణ్, నిజంగానే చచ్చిపోతాను. నేను తమాషగా చెప్పటం లేదు. నా మీద నీకున్న ప్రేమ నిజమైతే చచ్చి చూపించు, అప్పుడు నమ్ముతాను. ఇదిగో కళ్యాణ్, నా గురించి నీకు తెలీదు. ఇప్పుడే వెళ్ళి ఆ బావిలో దూకేస్తాను. నీకు నమ్మకం కుదిరిన తర్వాత వచ్చి నా శవం తీసుకెళ్ళు. ఏయ్, నువ్వు చెప్పిందల్లా నమ్మి భయపడ్డానికి నేనేమన్నా నోట్లో వేలెట్టుకున్న చిన్నపిల్లని అనుకున్నావా? నాకు ఈత రాదని నీకు బాగా తెలుసు. నువ్వు బావిలో దూకే లోపల నేను వచ్చి నిన్ను రక్షిస్తా అనుకుంటున్నావేమో. అదేం కుదరదు. నిజంగా దూకేసినట్టుంది. స్నేహ, స్నేహ, అయ్య బాబోయ్, ఎవరా రండయ్యా, కాపాడండి బాబు. స్నేహ, నేను ఇలాగే తమాషా చేద్దాం అనుకుంటే నిజంగా దూకేసావా స్నేహ? కళ్యాణ్, ఇప్పుడన్నా నన్ను నమ్ముతావా? నమ్ముతున్నా స్నేహ, పూర్తిగా నమ్ముతున్నాను. ఎవరన్నా కాపాడండి బాబోయ్. నాకు చాలు కళ్యాణ్, ఇప్పుడు సంతోషంగా చచ్చిపోతాను. స్నేహ, ఇప్పుడే మన ఇద్దరం ప్రేమించుకోవడం మొదలెట్టాం, ఇంతలో నువ్వు చచ్చిపోతే ఎలా స్నేహ? నువ్వు కూడా చచ్చిపో కళ్యాణ్. చక్క స్వర్గంలో పెళ్లి చేసుకుందాం. లవ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. వెంటనే చచ్చిపోలేను స్నేహ. మధ్యాహ్నం ఒక ఇంటర్వ్యూ ఉంది, పొద్దున్నే కొత్త రేషన్ కార్డు తెచ్చుకోవాలి, పైగా రేపే లాస్ట్ డేట్ కూడాను. రేపు సాయంత్రం 6 గంటలకు వచ్చి చచ్చిపోతాను. ఇంతేనా నీ ప్రేమ? నిన్ను నమ్మి చచ్చిపోదాం అనుకున్నాను చూడు. నాకు తెలుసు నువ్వు బావిలో దూకలేదని.
ఈత రాకుండా నీటిలో ముని గంటల గంటలు మాట్లాడడం ఎవరి వల్ల సాధ్యం కాదు. పార్కులో ఎవరు లేరు, చీర బావిలో ఉంది, మన ఇద్దరం ఒంటరిగా ఉన్నాం. టైం 6 గంటలైంది. డాడీ ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో, నాకు భయం వేస్తుంది. ఎక్కడికి వెళ్తారులే, తోటలో ఎక్కడో దాక్కు ఉంటారు. చీకటి పడగానే వచ్చేస్తారులే. హలో హలో బేబీ, నేనే డాడీ. అవును, ఎక్కడున్నారు మీరు? క్లబ్ లో ఉన్నానమ్మా, రూమ్ నెంబర్ 24. నేను హాయిగా ఉన్నాను, నువ్వేం కంగారు పడకు. ఎప్పుడైనా నువ్వు నన్ను చూడాలనుకుంటే క్లబ్కు రావచ్చు. అదేమిటి డాడీ, మన ఇంటికి మీరు ఇంకా రానే రారా? వస్తానమ్మా.
మీ అమ్మ సాష్టాంగంగా నా కాళ్ళ మీద పడినప్పుడు వస్తాను. ఇది ఒకసారి పిలువ మాట్లాడతాను. మమ్మీ మమ్మీ డాడీ నీతో మాట్లాడతారట. అలాగా ఇలా ఇవ్వు. హల్ నాకు తెలిసిన శబదాలు. హలో, దిగిందా బ్లడ్ ప్రెషరు? నీతో సరసాలాడడానికి పిలవలేదే. నా చెక్ బుక్, అకౌంట్ బుక్స్, పాస్ బుక్, డైరీ, ఒక పెన్ను, 2 రుమాళ్ళు, ఒక జాన్సన్ ఎయిర్ బడ్స్ ప్యాకెట్ నీ బీరువాలో పెట్టుకుని తాళం వేసుకెళ్ళావు. అవన్నీ నీ తాతగాడు సుత్తనుకున్నావా? ఇప్పుడు వాటితో మీకేం పని? నా ప్రాపర్టీతో నాకేం పని నీతో చెప్పాలా? వాటిని వెంటనే నీ మేనేజర్కి ఇచ్చి క్లబ్కు పంపిస్తావా, లేకపోతే లాయర్ నోటీస్ ఇవ్వమంటావా? అయితే మీరు ఇంక ఇంటికి రానంటారా? నేను రావటమా? వస్తాను. నువ్వు తప్పైపోయిందని లెంపలేసుకుని నా కాళ్ళ మీద సాష్టాంగంగా పడిన రోజున వెంటనే వచ్చేస్తాను. అలాగే. అయితే మీరు కూడా ఒక పని చేయండి. మంచం మీద పడుకోండి, కళ్ళు మూసుకోండి. నేను మీ కాళ్ళ మీద పడ్డట్టు కలగనండి. అప్పుడైనా మీ ఆశ తీరిపోతుందేమో. మరి అదొక ఫోన్ పెట్టేయండి. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం కళ్యాణ్. నీకు ఈ అమ్మాయి తెలుసా బాబు? మీరు ఇక్కడికి ఇప్పుడు ఎవరు బాబు? నా పేరు స్నేహలతండి. మీ అబ్బాయి చెప్పలేదన్నమాట. భలేవారే. నేను బ్రహ్మానందరావు గారు అమ్మాయినండి. గుడికి వెళ్ళొస్తున్నాను. దారిలోనే మెల్లి కదా అని వచ్చాను. ప్రసాదం తీసుకోండి. బ్రహ్మానందరావు గారు ఎవరు బాబు? అదేనండి, మీ అబ్బాయి తరచూ వస్తుంటారే మా పక్కింటికి. వాళ్ళ పక్కింటి వాళ్ళం మేము. ఏదో మాటల్లో మీది మాది ఒకటే ఊరని మా నాన్నగారికి తెలిసింది. మీ ఇంటికి వెళ్ళి మిమ్మల్ని చూడమని ఒకటే పోరు. ఏ ఊరమ్మా మీది? మాదంటే మాది కాదండి. మా నాన్నగారు చిన్నప్పుడు నారాయణపట్నంలో ఉండేవారు. ఓహో, మీది నారాయణపట్నమా? అక్కడ అనంతలక్ష్మి గారని మీ పిన్ని గారు ఉన్నారు కదా. అనంతలక్ష్మి గారా? అదేనండి, బోల్డ్ గేదెలు అవి పెంచుతారు చూడండి. ఆవిడ అనంతలక్ష్మి కాదమ్మా, సంతానలక్ష్మి. ఆ లక్ష్మే. కూర్చుని మాట్లాడుతుందా? ఆవిడ భర్త గారి మామగారికి మా నాన్నగారు స్వయాన వేలు విడిచిన మేనల్లుడికి వేలు విడిచిన తమ్ముడు. అంటే మా నాన్నగారు వేలు విడిచిన మేనమావకి స్వయాన మేనమావే అన్నమాట మీ సంతాన లక్ష్మి గారు భర్త గారు. ఆ విధంగా మీరు నాకు దూరంగా అత్తగారు వరుస. కావచ్చమ్మా, కానీ మేము ఊరు వదిలి చాలా కాలం అయింది. కాఫీ ఏమైనా తాగుతావా? ఏ టిఫిన్ పెట్టరా? అయ్యో తప్పకుండా పెడతాను. కళ్యాణ్ గారు, ఏమిటి మా ఇంటి వైపు రావడమే మానేశారు? మా నాన్నగారు మీకోసం కలవరిస్తున్నారు. తీసుకోమ్మా. పచ్చడి బ్రహ్మాండంగా ఉంది. అది పచ్చడి కాదమ్మా, కూర. అవునవును, కూరే పచ్చడిలా చేశారంటే ఇక పచ్చడంతా అమోఘంగా చేస్తారు. అత్తయ్య గారు, తప్పక మీరే నాకు వంట చేయడం నేర్పాలండి. అలాగే, తప్పకుండా నేర్పుతాను. ఎవరి అమ్మాయి? నమస్కారం అండి. పార్వతి మమ్మీ, పోల్చలేదా? చచ్చిపోయిన మన తోటమాలి బాబాయ్ కూతురు. బిఏ పాస్ అయింది. తనతోనే ఉద్యోగం చేస్తున్న ఒక ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుందట. కార్డు ఇవ్వడానికి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకోబోతుందా? శుభం. మీరు తప్పకుండా రావాలమ్మా. వస్తాను స్నేహ. చూడమ్మా, ఇలాంటి పేద పిల్లలతో స్నేహం చెయ్యొద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. ప్రేమలు పెళ్లిళ్ళంటూ ఎవరినో ఒక్కని వల్లో వేసుకోకపోతే ఈ పిల్లలకి జన్మలో పెళ్లి జరగదు. ఎంత చదువుకున్నా పేద పుట్టకే. ఇలాంటి వాళ్ళకి నాగరికత ఏం తెలుస్తుంది? నాడీయమైన ప్రవర్తన ఎలా వస్తుంది? ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళని చేరదీయొద్దు. లవణి గారు, ఇల్లు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇల్లు గార్డెన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అవును, మీ అబ్బాయి ఎక్కడ చదువుకుంటున్నాడు? మిచిగన్ యూనివర్సిటీలో. మీరు ఎప్పుడు వాడిని చూడలేదు కదా? రెండు ఫోటో చూద్దరు గాని. అలాగే. అమ్మా స్నేహ. నమస్తే అత్తయ్య గారు, మీరు ఇక్కడికి? నేను ఈ పార్టీకి వంట చేయడానికి వచ్చానమ్మా. అందుకే భోజనం బ్రహ్మాండంగా ఉంది. నువ్వు మీ అమ్మగారితో వచ్చావా? అవునండి, మా అమ్మగారితోనే. కాదు, ఒంటరిగానే వచ్చాను. సరే, నాకు అవతల పనులున్నాయి, వస్తానమ్మా. అలాగే. బాబు, లావణ్య గారింట్లో ఎవరిని చూశానో చెప్పు. నన్ను కాదు. సర్లేరా, నేను కాదులే. ఆ రోజు మన ఇంటికి రాలేదు బ్రహ్మానందరావు గారు అమ్మాయి, తను వచ్చింది. ఒకటే వచ్చిందా? వాళ్ళ అమ్మతో వచ్చిందా? వాళ్ళ అమ్మకి నేను పరిచయం చేసిందా? ఒక్కతే వచ్చింది. ఏ ఎంత పెద్ద రిస్క్ అది. అటు మీ అమ్మగారు వచ్చారు, అక్కడికి మా అమ్మగారు వంట చేయడానికి వచ్చారు. నేనే ఆవిడ కొడుకుని మీ అమ్మగారికి తెలిస్తే నా మొహం చూస్తారా? తెలియలేదు కదా కళ్యాణ్, ఎందుకంత కంగారు? తెలిస్తే ఏం చేయాలని? దర్జాగా నిజం చెబుదాం. మీ అమ్మగారు వంట ఆవిడని
గర్వంగా చెప్పుకుందాం. కడుపు పండిన ప్రతి తల్లి తల్లి కాదు కళ్యాణ్, కడుపు నింపే తల్లే తల్లి. 10 మంది పొట్టలు కొట్టే వృత్తి కన్నా 10 మంది పొట్టలు నింపే వృత్తి గొప్పది కాదంటావా? నా పొట్టకే గతి లేక ఉద్యోగం సద్యోగం లేక అల్లాడుతున్నాను. ఇక మా అమ్మ గొప్పతనం చెప్పి నిన్ను పెళ్ళాడతానంటే జరిగినట్టే మన పెళ్లి. ఎవరు లోపల? మర్యాదగా బయటికి రండి. కమాన్ కమాన్. ఓహో, తమరు ఇక్కడున్నారా? తమరా గుమ్మంలోకి అడుగు పెట్టనన్నారు, ఇప్పుడెలా వచ్చారు? ఓసి కోతిరత్నమా, గుమ్మంలో అన్నాను గాని కాంపౌండ్ లో అనలేదు కదా. ఎలా ఉంది? కాంపౌండ్ లోకి వచ్చారు కదా, ఇంకా పైకి దయచేయండి. పైకా? నేను పైకి రావాలంటే లోపలికి రావాలి. లోపలికి రావాలంటే నువ్వు ఆ పడంగా ఆ కోట బురుజు నుంచి దూకి నా కాళ్ళ మీద సాష్టాంగ పడాలి. పడతావా? వస్తాను. మీ బఫూన్ వేషాలన్నీ గురకా చూస్తున్నాడు. ఇప్పుడు ఏం కావాలో చెప్పండి. ఈ అకౌంట్ పుస్తకాలు పంపమనే వరకు పంపలేదు. తీరా పంపాక చూస్తే 830 రూపాయలు వారా కనిపిస్తోంది. ఎవడ డబ్బు సొమ్మని నా డబ్బు వాడేసుకుందాం అనుకుంటున్నావే? కక్కు. మర్యాదగా 830 రూపాయలు రొక్కం ఎక్కవే. ఇప్పుడు మీకు అర్జెంటుగా డబ్బు కావాలి, దానికి ఏదో ఒక సాకు చెప్తున్నారు అంతేగా. ఇస్తానులేండి. ఈ రోజు మన బేబీ పుట్టినరోజన్న సంగతన్నా గుర్తుందా మీకు? నాకేం గుర్తులేదు, గుర్తుండవలసిన అవసరం కూడా లేదు. మర్యాదగా నా డబ్బు ఇస్తావా ఇవ్వు, లేదా ఇల్లు పీకి పందిరేస్తాను. అబ్బబ్బా సోదా. మేనేజర్ గారు, ముందు ఆయనకి 830 రూపాయలు ఇచ్చి పంపించేయండి. అగో, ఇచ్చి పంపించేయండి అని చల్లగా దారుకుంటున్నావు. ఆటో రిక్షా డబ్బులు నీ పొగుడుస్తాడు అనుకుంటున్నావా? మొత్తం 852 రూపాయల 70 పైసలు ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలనంతే. మేనేజర్ గారు, దయచేసి ఆయన పంపించండి. అయ్యా క్షమించాలి, నాకు కాస్త నడువు నొప్పి కూర్చుంటా. నా డబ్బు నాకు పడేసి నువ్వు పడుకున్నా నాకేం అభ్యంతరం లేదు. తమరు ఒక్క 20 నిమిషాలు ఓపిక పట్టాలి. ఎందుకు? బిచ్చగాళ్ళు 4-5 రావాలి కదా. వాళ్ళెందుకు? 10, 100 అయితే ఇచ్చుకోగలను గాని చిల్లర పైసలు వాళ్ళ దగ్గరేగా ఉండేది. అక్కర్లేదు, ఆ చిల్లర నువ్వు ఉంచుకునే ఆ నోట్లు నాకు పడే. ఎనీవే, కంగారు పడద్దు. అతను ఎప్పుడైనా తప్పకుండా ఇంటికి వస్తాడు. టిల్ దెన్ వి విల్ టేక్ కేర్ ఆఫ్. థ్యాంక్ యూ అంకుల్. వస్తాను. బాయ్. హలో మై స్వీట్ బేబీ, విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. పోన్ డాడీ, మీతో నేను మాట్లాడినా. నన్ను చూసి నా బర్త్డే గుర్తొచ్చిందా? కనీసం ఇంటికి ఫోన్ చేస్తారని ఎంత ఎదురు చూసానో తెలుసా? ఫోనేటమ్మా, ఇంటికే వచ్చి అనిపించి తల్లి. ఇంటి లోపల కాదమ్మా, బయటికి. నీ బర్త్డే గిఫ్ట్ కొనడానికి సమయానికి డబ్బులు లేకపోయినాయి. చిన్న డబ్బాయింపు చేసి మీ అమ్మ దగ్గర డబ్బులు వసూలు చేశాను. ఇదిగోనమ్మా, మీ నాన్న నీకు ఇచ్చే స్మాల్ ప్రెజెంటేషన్. సో స్వీట్. థ్యాంక్ యూ డాడీ. మురళి మురళి కలిసిన పెదవులలో, పెదవి పెదవి జతరాగాలలో, మురళి మురళి కలిసిన పెదవులలో, పెదవి పెదవి జతరాగాలలో, ఇది సాయంత్ర శృంగార గీతం, అనురాగానికిది ఆది తాళం, ఇది సాయంత్ర శృంగార గీతం, అనురాగానికిది ఆది తాళం. కవ్వింతగా ఉన్న కార్తీకమే పువ్వంత అడిగింది ముద్దు, తడి ముద్దగా మారి ఆషాఢమే చినుకల్లి కొట్టింది కన్ను, ఈ చైత్ర గీతాల చెలిమింటిలు వసంతమే నవ్వింది వాకిళ్ళలో, హేమంత తాపాలు చలిమంటలై రగిలిపోయే రాగాలు నీ కళ్ళలో, తొలి స్నేహాల గోరంత దీపం వెలిగించింది నీ దివ్య రూపం, మురళి మురళి కలిసిన పెదవులలో, పెదవి పెదవి జతరాగా
తాళానికిది ఆది తాళం. చిరునవ్వుగా మారి సిరిమల్లిక వసివాడిపోనంది ప్రేమ. వైశాఖమే సాగి కౌగిళ్ళలో పదే పదే కోరింది పందిళ్ళనే. ఈ మాఘమాసాల గుప్పిళ్ళలు ఎగిరిపోయే అందాలు సందిళ్ళలు. మధుమాసాలు ఉన్నంత కాలం దరహాసాల పూదారి సొంతం. మురళి మురళి కలిసిన పెదవులలో పెదవి పెదవి జతరాగాలలో. మురళి మురళి కలిసిన పెదవులలో పెదవి పెదవి జతరాగాలలో. ఇది సాయంత్ర శృంగార గీతం. అనురాగానికిది ఆది తాళం. లలలా ఇరవై వేల? సారీ, నేనంత ఇవ్వను. కావాలంటే ఒక 5,000 సర్దుతాను. అయినా నీ కూతురు చిన్నపిల్లే కదయ్యా, పెళ్లికి తొందర ఏమిటి? 17 ఏళ్ల పిల్ల చిన్నపిల్ల ఎలా అవుతుందమ్మా? నా భార్యకు 15 ఏళ్లకే మా పాప పుట్టింది. జరగవలసినవి జరగవలసిన రోజుల్లో జరగకపోతే జరగకూడనివి జరిగిపోయే రోజులు కదమ్మా ఇవి. మా బేబీని మీరు చూసే ఉంటారు. BA ఫైనల్ ఇయర్. ఏదో సరదాగా చదువుకుంటుందే కానీ మంచి సంబంధం కుదిరితే పెళ్లి చేయాలనుకుంటున్నాను. మొన్న మీ ఇంట్లో మీ అబ్బాయి ఫోటో చూసిన దగ్గర నుంచి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈడు జోడు కూడా బాగానే ఉంటుంది. ష్యూర్ రావు గారు, మీతో పెళ్లి సంబంధం అంటే నాకు మాత్రం సంతోషం కాదా? మా అబ్బాయి హనీ నెక్స్ట్ వీక్ స్టేట్స్ నుంచి వస్తున్నాడు. రాగానే పెళ్లి చూపులకు ఏర్పాటు చేద్దాం. ఒకరికొకరు నచ్చితే తప్పకుండా పెళ్లి చేసేద్దాం. అది కాదయ్యా, నువ్వు చెప్పింది బానే ఉందనుకో. డాడీ ఆ, ఒక్క నిమిషం వస్తారా? మీతో కొంచెం మాట్లాడాలి. ఆ, నేనే లోపలికి వెళ్తాను, మీరిద్దరు ఇక్కడ మాట్లాడుకోండి. థ్యాంక్ యూ. కూర్చోమ్మ. మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు డాడీ? మమ్మీని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడాయి వెంటనే వచ్చేస్తాను. ఈలోగా మమ్మీ నన్ను తీసుకెళ్లి మరెవరి కాళ్ళ మీద బలి ఇయ్యాలని చూస్తుంది. భలే, ఎవరా అబ్బాయి? ఎవరో అమెరికాలో చదువుకొస్తున్నాడట, అతనికిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. కంగ్రాచులేషన్స్. అమెరికాలో చదువుకొస్తున్నాడు అంటే గొప్పింటి సంబంధం అయి ఉండాలి. నీ మేలుగోరే తండ్రిగా నేను కూడా సంతోషిస్తున్నాను బేబీ. నా మేలు కోరే తండ్రి అయితే నేను కోరుకునే పెళ్లికి మీరు సహాయపడాలి డాడీ. అమ్మో, ఇదేదో పెద్ద కదే. ఏమిటది? నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను డాడీ. కళ్యాణ్? అతనెవరు? అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి. ఆవిడెవరు? చాలా మంచి ఆవిడ. అద్భుతంగా వంటలు చేస్తారు డాడీ. కారం అప్పడాలు చేయడంలో ఆవిడ్ని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. గుళ్ళు గోపురాలని అప్పడాలా నవలేస్తుంది మీ మమ్మీ. అప్పడాలు తయారు చేసి ఆవిడ కొడుకున భర్తగా తెచ్చుకుంటున్నావు నువ్వు. పాపం చచ్చాడా కుర్రాడు. ఏమ్మా, నాకు తెలియక అడుగుతాను, మీ లవ్ చేసేవాళ్ళంతా పని కట్టుకుని అడ్రస్ లేని వాళ్ళు లవ్ చేస్తారు. కాస్త స్థితిమంతులు ఎవరో లవ్కు పనికిరారా తల్లి? సారీ డాడీ, కళ్యాణ్తో కాకపోతే మరెవరితో నా పెళ్లి జరగదు. ఈ మాట మీ మమ్మీతో చెప్పావా? చెప్పలేకనే కదా మీ దగ్గరకు వచ్చాను. దట్స్ ఫైన్. కనీసం ఈ ఒక్క విషయంలోనైనా మీ మమ్మీ కన్నా నేనేనైనా నీకు తోచింది చాలు. ఆవిడ ఓడించడమే నా జీవిత ధ్యేయం, కానీ నీ సుఖం కూడా నా ధ్యేయమే. అందుకే కళ్యాణ్ ఎలాంటి వాడో ఎంతటి సమర్థుడో ఒక్కసారి చూసి ఆ తర్వాత నేను చేయవలసింది చేస్తాను. వెళ్ళి అతను ఒకసారి నా దగ్గర తీసు. థ్యాంక్ యూ డాడీ. ఇక్కడే కళ్యాణ్, కమన్, ఆటో ఎక్కు. ఎక్కడికి? అరే ఎక్కమంటుంటే. అరే చెప్పమంటుంటే. ఎక్కే చెప్తాను. చెప్తేనే ఎక్కమంటే సోతారేట్ ఎక్కేయండి. పెళ్లికి 20,000 అడిగితే 5,000 ఇస్తానందా? నీకు అసలు సిగ్గులేదయ్యా. అలాంటి మనిషి దగ్గర అలా పని చేస్తున్నావయ్యా? ఫైల్స్ మొహాన్ని కొట్టి బయటికి రాక. చిత్తం 25 ఏళ్ల నుండి చేస్తున్న ఉద్యోగం, అది లేకపోతే మరో గతి లేదండి. నేను ఒక గది చూపిస్తాను, చేస్తావా? చిత్తం, చెప్పండి. నీతో చెప్పే ముందు ఒక కుర్రోడ్ని పరీక్షించాలి. ఈ లోపుగా నువ్వు రెస్టారెంట్ వెళ్ళి నేను చెప్పాను చెప్పు టీ దగ్గర. చిత్తం, అలాగేనండి. డాడీ, నేను చెప్పలేదు కళ్యాణ్ అని. నువ్వా? సారీ,
మీరా? అవును, నువ్వు ఒక అమ్మాయితో సైకిల్ మీద తిరుగుతుండేవాడు కదా? అది మీ అమ్మాయే. చాలా ఊరుకోవయ్యా. ఉన్న ఒక పెళ్ళంతోనే చచ్చిపోతుంటే నాకు ఇంకో పెళ్ళం, దానికి కూతురు కూడా. అప్పుడు తిరిగింది కూడా స్నేహతోనే. అమ్మాయి నిజమా? మీరు తప్పుడు అడ్రస్ ఇచ్చి నన్ను ముప్పు తిప్పలు పడ్డా ఎంత నిజం, ఇది అంతే నిజం. స్నేహ, మీ నాన్న కూడా నీ పోలికే సుమా. కాకపోతే నువ్వు 50 పైసలు కాజేస్తే ఆయన 50 రూపాయలు కాజేశాడు. సరేనయ్యా, ఏ సాహసంతో నువ్వు మా అమ్మాయిని ప్రేమించావు? ప్రేమ దొంగతనం కాదు, దోపిడీ కాదు. ప్రేమకి ఎందుకంటే సాహసం, సావాసంతో పుడుతుంది ప్రేమ. డైలాగులు బాగా చెప్తున్నావే, నాటకాల్లో వేషాలు వేస్తున్నావా? లేదండి. పోనీ వేయమంటే వేస్తావా? ఎందుకండి? మా స్నేహతో స్నేహం పెళ్లిగా ముగియాలంటే వేషం వేయక తప్పదనుకో. అప్పుడేం చేస్తావు? వేస్తావా? నా కోసం ఏం చేయడానికైనా కళ్యాణ్ సిద్ధం డాడీ. అవును సార్. వెరీ గుడ్. మిస్టర్ పిగ్గరావు, నీకు 20,000 కాదు 25,000 ఇస్తాను. మీ అమ్మాయి పెళ్లి చేసాయి. నీకు సంవత్సరం పాటు లీవ్ ఇస్తాను. నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పండి అయ్యా. కాన్ఫిడెన్షియల్ కాన్ఫరెన్స్ దగ్గరండి. ఏమిటి, ఉద్యోగానికి రాజీనామా చేస్తావా? ఏమొచ్చింది నీకు? వయసు వచ్చేసింది కదమ్మా. మీరిస్తానన్న 5,000 ఇస్తే కాశీ వెళ్ళిపోతాను. మరి కూతురు పెళ్ళన్నా? గుళ్ళో జరిపించుకుంటానమ్మా, పెద్ద ఖర్చు లేకుండా. బాగుందయ్యా. ఇలా ఉన్నట్టుండి వెళ్ళిపోతానంటే ఎలా? ఎన్నేళ్ల నుంచి ఇంటి అకౌంట్స్, మంచి చెడు, ఇన్కమ్ ట్యాక్స్ కిరికిరీలు తెలిసిన వాడివి నువ్వాయి. ఇప్పుడు ఎవరినో కొత్త వాడిని పెడితే కొంప ముంచేయడు. అందుకు తగిన ఏర్పాటు చేశానమ్మా. బాగా నమ్మకస్తుడైన కుర్రాడు, నాకు చాలా కాలంగా తెలిసిన కుర్రాడు ఉన్నాడు. వాడికి అన్ని ట్రైనింగ్లు ఇచ్చాను. జీతం కూడా నాకు ఇచ్చిన దానికంటే కాస్త తక్కువే ఇవ్వండి, జూనియర్ కదా. జీతం సరేనయ్యా, కానీ నమ్మకస్తుడుగా ఉండొద్దు. చాలా ఉత్తముడమ్మా. అలాంటి కుర్రాడు ఈ రోజుల్లో దొరకడు. అదంతా నాకు తెలియదయ్యా. ముందు అతను తీసుకెళ్ళ, నేను చూస్తాను. బాగా దైవభక్తి, పాపభీతి, పెద్దలంటే భయభక్తులు ఉండాలి. ఎవరు? కళ్యాణ్, నువ్వా? ఏమిట్రా ఈ వేషం? అది ఒక కొత్త రకమైన ఇంటర్వ్యూ కొడుతున్నానమ్మా. అందులో సెలెక్ట్ అయితే రిటైర్మెంట్ లేని గొప్ప ఉద్యోగం దొరుకుతుంది. ఏ మొగాడైనా గర్వపడే ఉద్యోగమ్మా. అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నావురా పిచ్చి సన్నాసి. నన్ను ఆశీర్వదించమ్మా. శుభంగా వెళ్ళి లాభంగా రా. నమస్కారం అమ్మా. ఇతనేనమ్మా నేను చెప్పిన కొత్త మేనేజర్ భాస్కరం. నమస్కారం అమ్మా. రా కూర్చో. క్షమించండి అమ్మా. సాక్షాత్తు బెజవాడ కనకదుర్గ స్వరూపులైన మీలాంటి పెద్దవారు నిలబడుండగా నేను కూర్చుంటానా? పర్వాలేదమ్మా, నిలబడే ఉంటా. చూశారా? చలవయ్యా, కాఫీ తీసుకురా. వద్దమ్మా, క్షమించండి. కాఫీ టీలు నేను తాగను. పరగడుపునే తీర్థం పుచ్చుకుంటాను, దేవి పూజ చేసి. అది కూడా ఇవాళ తీసుకోలేదు. ఉద్యోగ బాధ్యత తీసుకున్న మొదటి రోజున ఉపవాసం ఉంటానని కన్యకా పరమేశ్వరికి దండం పెట్టుకున్నాను. విన్నారా? ఆశ్చర్యంగా ఉంది. ఈ వయసులో, ఈ కాలంలో ఇంత మంచి అలవాట్లు ఎలా వచ్చాయో చాలా సంతోషంగా ఉంది. ఆవిడెవరమ్మా? చిన్నమ్మగారా? మా అమ్మాయి స్నేహలత. ఆహా, మాలికాపురత్తది మంజులోక మాతావే శరణమయ్యప్ప. అదేం భాష? మలయాళం అమ్మా. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాను. అయ్యప్ప భక్తులకు పెళ్లి కాని ప్రతి కన్య సాక్షాత్తు లోకమాతలాగా కనిపిస్తుందమ్మా. అదేమిటి పీకేరావు గారు అలా చూస్తూ నిలబడిపోయారేమిటి? వెళ్ళి చెక్ బుక్స్, ఫైల్స్ పట్టండి, అప్పచెప్పేద్దాం. పూజ గది ఎక్కడుంది? రండి. ఇదిగో. ఇదిగో భాస్కరం, చెక్కు పుస్తకం, ఫైళ్లు. క్షమించండి గురువుగారు, ఆ ఫైల్స్ తీసుకెళ్లి అమ్మవారి దగ్గర పెట్టండి. అక్కడి నుంచి నేను తీసుకుంటాను. ఇంటికి శుభం జరుగుతుంది. ఆహా, ఎంత వినయం, ఎంత భక్తి. స్నేహ, మేనేజర్ రాలేదా? ఇంకా రాలేదమ్మా. అదేమిటి రెండో రోజే రాకపోవడం? ద్వితీయ విఘ్నం. బ్యాంకులో డబ్బు కట్టడానికి కూడా టైం అయిపోయింది. అంతేనమ్మా, నువ్వు అందరినీ ఊరికే నమ్మేస్తావు. అతను మొహం చూస్తే దొంగ మేళంలా ఉన్నాడు. నా మొహాన్ని మరి మార్చలేరమ్మా. మా అమ్మ నన్ను ఈ రూపంలో కన్నది. నమస్కారం పెద్ద మేడం గారు. ఏమిటి ఇంత లేటుగా వచ్చావు భాస్కర్? ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో కట్టే. ఎంతమ్మా? 50,000. 50,000?
అయితే నన్ను పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. భలేవాడివే. కొంతమంది ముఖం చూస్తేనే చెప్పేయొచ్చు మంచివాడా మోసగాడా అని. మేనేజర్, అమ్మా ఇవిగో నా బట్టలు. తీసుకెళ్లి వచ్చేటప్పుడు ఇస్త్రీ చేయించి తీసుకురా. తప్పమ్మా, ఇలాంటి పనులన్నీ మేనేజర్కి చెప్పకూడదు. పర్వాలేదమ్మా. మేనేజర్ అంటే ఎవరు? ఏదైనా మేనేజ్ చేసేవాడే మేనేజర్. పైగా పంపుతున్నది ఎవరు? చిన్నమ్మగారు. చిన్నమ్మగారు ఎవరు? మీ తర్వాత నాకు యజమానురాలు. కింద పెట్టండి మేడం. అబే, కింద పెట్టడం ఎందుకు? చేత్తో తీసుకో. చేత్తో తీసుకున్నప్పుడు పొరపాటున చిన్నమ్మగారి వేళ్ళు నా గోళ్ళకి తాకే అనుకోండి, ఊళ్ళో వాళ్ళు చూస్తే నోళ్లు బారేసుకుంటారు. అక్కడ పెట్టండి చిన్న మేడం గారండి. కొంచెం 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 తప్పుకున్నట్టు. నేను నీ బట్టలు ఇస్త్రీ చేయించాలా? నీ బట్టలు కాదు, ఇప్పుడు నిన్నే నేను ఇస్త్రీ చేస్తాను. ఆగాగు, ఇంకా చాలా టైం ఉంది గానీ ఇంత బ్రహ్మాండంగా నటిస్తావు అనుకోలేదు సుమా. అవసరం వస్తే నేనేమిటి, నువ్వు కూడా ఇంతకన్నా బాగా నటిస్తావు. ప్లీజ్, ఎవరైనా చూస్తారు. అయ్యో, కళ్యాణ్ కొంపలు అంటుకున్నాయి. ఏ? మా అమ్మకి బెస్ట్ ఫ్రెండ్ లావణ్య గారు మనం చూసేసింది. అయ్య బాబోయ్, ఇప్పుడు ఎలా? అయ్యో, ఇటువైపే వస్తుంది. నువ్వేం మాట్లాడుకో, అలాగే ఉండు, నేను చూసుకుంటాను. హలో స్నేహ, హౌ ఆర్ యూ? ఎవరి అబ్బాయి? ఎన్నంగ? నేను స్నేహ, లావణ్యని. యారు లావణ్య? యారుంగ నింగ? నువ్వు కోటిరత్నమాల గారి అమ్మాయి కదూ? కోటి రత్న నన్న మాలావా? ఒన్ను పురిలింగళే. నువ్వు స్నేహలతో కాదమ్మా? நானா ஸ்நேகலதாவா? என் பேரு ஜெயஸ்ரீங்க. மதுரைல இருந்து புதுசா குடுத்தன வந்திருக்கோம். இவர் என் புருஷ, షిప్యార్డ్ల వేల. అతను పురుషుడు, నువ్వు స్త్రీవి బాగానే ఉంది. అయితే నువ్వు స్నేహవు కాదన్నమాట. எங்களுக்கு தெலுங்கு கொஞ்சம் கூட தெரியாதுங்க, மன்னிச்சுக்குங்க. ஏங்க நீங்க பேசவே மாட்டீங்களா? சொல்லுங்க. இங்க அங்க வாங்க போங்க. வாங்க போலாம். ఏమిటో వీళ్ళు అంగా ఉంగా అంటారు చంటి పిల్లలాగా. ఒక్క ముక్క అర్థమే చావదు. అచ్చం స్నేహలాగే ఉంది. ప్రియదాసునిపై దయ చూపవే దేవి సుందరి, నీ పదభక్తుడా పద తీర్చవే గౌరీ శంకరి. నీ ప్రియదాసునిపై దయ చూపవే దేవి సుందరి, నీ పదభక్తుడా పద తీర్చవే గౌరీ శంకరి. నీ నామ మహిమను మరువను, నీ ప్రేమ మధువును విడువను, కన్యాకుమారి కరుణించు దేవి. నీ ప్రియదాసునిపై దయ చూపవే దేవి సుందరి, నీ పదభక్తుడా పద తీర్చవే గౌరీ శంకరి. సుందరాకృతి తలచి నా చూపు హారతివ్వన, నా గుండె గుడిగా మలచి నీ కొలువు నేను చెయ్యన. నీ సుందరాకృతి తలచి నా చూపు హారతివ్వన, నా గుండె గుడిగా మలచి నీ కొలువు నేను చెయ్యన. నీ రూప మాధురిలోనే కరిగించుకోనా జన్మ, నీ గాన లాహిరిలోనే పలికించుకోనా ప్రేమ. శతమానం నీ అనురాగం, శతమానం ఈ శుభయోగం. దయ చూడవే నా ప్రేమ బృందావని. నీ ప్రియదాసునిపై దయ చూపవే దేవి సుందరి, నీ పదభక్తుడా పద తీర్చవే గౌరీ శంకరి.
ఎవరెంత కాదంటున్నా ఈ పూజలాగిపోవునా శివనాగు బుస కొడుతున్నా నీ సేవ నాకు తప్పునా ఎవరెంత కాదంటున్నా ఈ పూజలాగిపోవునా శివనాగు బుస కొడుతున్నా నీ సేవ నాకు తప్పునా శ్రీశైల శిఖరం పైన సిరులున్న దేవత నీవు పాతాళ గంగను విరిసే నిరుపేద కలువను నేను సాగదులే ఏ శాసనం కొనసాగునులే ఆరాధనము భయమేలనే ఓ భక్త చింతామణి నీ ప్రియదాసునిపై దయ చూపవే దేవి సుందరి నీ పదభక్తుడా పద తీర్చవి గౌరీ శంకరి నీ నామ మహిమను మరువను నీ ప్రేమ మధువును విడువను కన్యాకుమారి కరుణించు దేవి నీ ప్రియరాజునిపై దయ చూపవే దేవి సుందరి నీ పదభక్తుడా పద తీర్చవి గౌరీ శంకరి దేవి సుందరి గౌరీ శంకరి సుందరి శంకరి హలో ఆంటీ, బాగున్నారా? మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారా ఆంటీ? అదేమిటి స్నేహ, నిన్నెలా మర్చిపోతాను? నిన్న బీచ్ లో చూశానుగా. ఏంటండి నన్ను బీచ్ లో చూడడం ఏంటి? ఏమిటి నిన్న మా స్నేహ బీచ్కి వచ్చిందా? నో మీ స్నేహ కాదు, అచ్చు స్నేహ లాంటి అమ్మాయిని వాళ్ళ ఆయనతో బీచ్ లో చూశాను. వాళ్ళు టెమిలియన్స్ అట. భలేవారండి, ఎవరో అమ్మాయిని చూసి మా స్నేహాన్ని మీరు ఎలా అనుకున్నారు? మీరు పెళ్లి మాట చెప్పిన దగ్గర నుంచి మీ అమ్మాయి నా ధ్యాసలో ఉంది, అందుకే పొరపాటు పడ్డాను. సరే గాని మీ అబ్బాయి హనీ ఊరు నుంచి ఎప్పుడు వస్తున్నాడు? వచ్చేసాడు. ఆ మాట చెప్దామనే వచ్చాను. అలాగా? మీరు మంచి రోజు చూసి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే అబ్బాయిని మీ ఇంటికి తీసుకొస్తాను. డ్రైవర్ కారాపు. ఇలా రావయ్యా. నిన్నే ఇలా రా. నువ్వు నేను కోటిరత్నమాల గారి మేనేజర్ నమ్మా. నువ్వు గాని నిన్న బీచ్కి వచ్చావా? బీచా? అంటే పెద్ద పెద్ద ఇసుక దెబ్బలు అవి ఉంటాయి, సముద్ర పడ్డానా పినిగారు? అవునయ్యా, సాగర తీరం, సీషోర్. ఈ ఊళ్ళో సముద్రం ఉందా? సముద్రాన్ని చూడాలి ఎన్నాళ్ళుగా నా ఆశ. నా చిన్నప్పుడు విజయనగరంలో మా పెద్ద చెరువును చూసి అదే సముద్రం అనుకునేవాడిని. ఈ ఊళ్ళో సముద్రం ఎక్కడుంది? ఇటు పక్కనుంది, ఉత్తరాన దక్షిణాన. డ్రైవర్ కార్ పోనీ. ఈ ఊళ్ళోనా? నాతో మాట మాత్రమే చెప్పకుండా నా కూతురుకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తావా? ఎంత పొగరే నీకు కోతిరత్నమా? డాడీ మమ్మీ ఇక్కడ లేదు, మేము ఉన్నాం. మా సంగతి ఏమిటో చెప్పండి. ఆయన ఏం చెప్తారు స్నేహ, నేను లేవదీసుకుపోవడం ఒకటే మార్గం. ఏమయ్య అప్పుడు నా బిడ్డను లేవదీసుకుపోతావా? అందుకైనా నేనే సాయం చేయాలి కదటయ్య. అయితే సాయం చేస్తారా సార్? లేవదీసుకుపోతాను. పళ్ళు రాలిపోతాయి. ఇంత పకడ్బందీగా నాటకం ఆడిస్తుంది పిరికి పందలా పారిపోవటానిక? ఏమీ కంగారు పడకు. ఇళ్ళకైనా పండగ కాదు, ముందు పెళ్లి చూపులు కానీ మా తర్వాత ఆలోచిద్దాం. మేనేజర్, ఇంట్లో పని వాళ్ళంతా చాలా బిజీగా ఉన్నారు. పెళ్లివారు వచ్చే టైం అయింది. కాస్త ఈ చీర ఇస్త్రీ చేసి పెడతావా? చీర ఇస్త్రీ చేసి పెడతాను. థ్యాంక్ యూ. నాకున్న ఒకే దారి ఈ దురద గుండాకు. మేడం రెడీ మేడం. థ్యాంక్ యూ. మేడం పెళ్లివారు వచ్చేసారు మేడం. రండి రండి రండమ్మా, రండి సార్. హలో రావు గారు, రండి రండి. బాగున్నారా? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? అదేమిటి బాలగారు అలా మెలికలు తిరిగిపోతున్నారు? ఒంట్లో బాగోలేదా? అబ్బే ఏం లేదు, కాస్త పురుగులు పాకినట్టుంటేను. మేడం మీరు కూర్చోండి. మేడం మేడం ఎందుకు ఇలా ఉన్నారు? కాళ్ళు చేతులు కొట్టుకుంటారే, డాక్టర్ని పిలిపించమంటారా? అబ్బే అదేం లేదు మేడం. మేడం ఐఎమ్ ఆల్ రైట్. ఐఎమ్ ఆల్ రైట్. ఐఎమ్ ఆల్ రైట్. మేడం 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 మా మేడం పొద్దు నుంచి బాగానే ఉన్నారండి, ఇప్పుడే ఇలా అయిపోయారు. అలా చూస్తూ ఊరుకుంటారే? మా మేడంని కాపాడండి ప్లీజ్. మీ దగ్గర తాళం చెవిటి ఇవ్వండి, మా మేడంని కాపాడండి ప్లీజ్. మేడం మేడం మేడం
పట్టుకోండి మేడం, తాళాలు పట్టుకోండి. ప్లీజ్ కొంచెం ఇలా వస్తారా? ఏమిటిది, మూర్ఛరోగమా? అవునండి, 9 తోటలు, 300 ఎకరాల పొలం, 3 బంగ్లాలు, వీటన్నిటితో పాటు అమ్మగారికి మూర్ఛరోగం కూడా వంశపారంపర్యంగా వచ్చేసింది. సార్, మీరు స్నేహమ్మ గారిని పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తులన్నింటితో పాటు ఈ చిరాస్తి కూడా అమ్మగారు మీకే అప్పగిస్తారు. ఈ మూర్ఛ రోగం వంశపారంపర్యంగా వస్తుందా? తప్పకుండా. అమ్మో, అయితే ఇలాంటి సంబంధం మాకొద్దు. పద. నా తాళం చెవులు అక్కడున్నాయి. మాలా, వెళ్ళొస్తాను. నా తాళాలు గుర్తి, ఒక మంచి తాళాలు గుర్తి నీ దగ్గర పర్మనెంట్ గా ఉండేలా చూసుకో. సారీ, ఒక మంచి డాక్టర్ని చూసుకో. వెళ్ళిరానా మరి? లావణి గారు, నా మాట వినండి. వెళ్ళొస్తాను. దయచేసి నా మాట వినండి. వద్దండి. మేడం, పెళ్లివారు వచ్చారు మేడం. నిజంగానే పెళ్లివారు వచ్చారు మేడం. మీ ఆ చీర కట్టుకోలేదేమిటి? స్నేహ ఈ చీర కట్టుకోమని ప్రాణం తీసింది. అసలు చెప్పు తీసుకోవటాలా స్నేహాన్ని? మేడం, మీరు ఆ చీర కట్టుకురండి మేడం. ఈ చీర మీకు బాలేదు మేడం. మేడం మేడం, నా భవిష్యత్తుతో ఆ చీర మడతలోనే ఉంది మేడం. డోంట్ బి సిల్లీ. మేడం. హలో లావణి గారు, రండి రండి. అమెరికాలో చదువుకొచ్చి మూగ భాష ఒకటి హని చెప్పు. స్నేహ నీకు నచ్చిందా? అమెరికాలో చాలా మంది అమ్మాయిలు చూశాను కానీ స్నేహ లాంటి అమ్మాయిని నేను ఎంతవరకు చూడలేదు. చూడలేరు బాబు గారు. చిన్నమ్మ గారు ఎప్పుడు అమెరికా వైపు రాలేదు. మేనేజర్, నువ్వు కాస్త ఊరుకుంటావా? ఓకే రావు గారు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది. ముహూర్తాలు చూస్తే ఇక పెళ్లి చేయడమే తరువాయి. అలాగే. సార్ సార్ సార్, కొంప మునిగింది సార్. హనీతో కలిసి స్నేహ హనీమూన్కి బయలుదేరిన తరువాయి. వెరీ గుడ్. అయితే మా స్నేహకు ఆ కుర్రోడు బాగా నచ్చాడనమాట. గుడ్డేమిటి సార్, ఇంత దూరం వచ్చాక నాగతేమిటి? నన్నేం చేయమంటావయ్యా? నీ ప్రేమ పునాదులు గట్టిగా ఉంటే ఇలా ఎందుకు పడిపోతాయి చెప్పు. మర్చిపో, అంతా మర్చిపో, నీ కర్మ. సార్. హలో డాడీ. అమ్మా, అమెరికా అబ్బాయి నీకు బాగా నచ్చాడట. కంగ్రాచులేషన్స్. డాడీ, నాకు అతను నచ్చలేదు కానీ ఆ కోతి మొహానికి నేను నచ్చానట. అమ్మ ముహూర్తాలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడు ఎలా డాడీ? ముహూర్తాలు పెట్టాలని చూస్తుందా? ఐ సీ. దానికి పెడతా నేను ముహూర్తం. కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్. నేను లావణ్యని. ముహూర్తాలు నిర్ణయించారా? ఇంకా లేదా? ఓ ఐ సీ. ఓకే ఓకే, అలాగే. జస్ట్ ఏ మినిట్. హనీ. ఎస్ మమ్మీ. నీ కాబోయే అత్తగారు మాట్లాడుతుంది. పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మంచిదని హైకింగ్ హోటల్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారట. అమ్మాయి అడిగిందట. నువ్వేమంటావు? ఓకే మమ్మీ, దట్స్ అమెరికన్ వే. దట్స్ ఫైన్. లవణి గారు, మీరేం తీసుకుంటారు? మీరేం తీసుకుంటారో అదే. పోనీ చికెన్ సూప్ ఆర్డర్ ఇద్దామా? బెల్. నాన్న, స్నేహ, వదిలమ్మా. నాన్న, డాడీ. బేబీ, ఎంత కాలానికి నిన్ను చూశానమ్మా. ఎంత చిక్కిపోయావమ్మా. డాడీ, ఏమిటి మీకు ఈ గతి? ఈ బ్యానర్ పని ఏమిటి? నాకేం పర్వాలేదమ్మా, నేను హాయిగానే ఉన్నాను, సంతోషంగా ఉన్నానమ్మా. రావు గారు, ఎవరైనా? నేనేనమ్మా. మీరందరూ మిస్సెస్ రావు గారు అని పిలుస్తున్నారే, అలా పిలవటానికి కారకుడైన దౌర్భాగ్యపు భర్త బ్రహ్మానందరావుని నేనేనమ్మా. అదేమిటి, మీ వారు వరల్డ్ టూర్ వెళ్ళారని చెప్పారు మాతో? అది నిజమేనమ్మా, ఇందులో ఏమీ అబద్ధం లేదు. ఇంట్లో నిలువ నీడలేక లోకం మీద పడ్డాను. అది వరల్డ్ టూరే కదా. నేను సంపాదించినంతకాలం నెత్తి మీద పెట్టుకుని రిటైర్ కాగానే నన్ను ఇంట్లోంచి తరివేసింది మా ఆవిడ. ఇప్పుడు నడివీధుల్లో పడ్డాను. మరి అది వరల్డ్ టూరే కదా. పట్టుకూడికి గతి లేక ఈ ఉద్యోగం చేస్తున్నాను. నాది తెలుగు గడ్డ, నేను తెలుగు బిడ్డని. ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఈ ఉద్యోగం చేస్తున్నాను. ఇందులో తప్పే ఉందమ్మా. మాట్లాడలేను రావు గారు, నిజంగా ఈయనేనా మీ భర్త? నేను తప్ప ఆవిడకి మరే భర్త లేడమ్మా. సాక్షి కావాలంటే పెళ్ళినాటి ఫోటోలు ఉన్నాయి. డాడీ, ఇంటికి వెళ్దాం పదండి. వద్దమ్మా వద్దు. ఆస్తిగల ఆడదాన్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఈ శాస్తి జరగవలసింది. నువ్వైనా మీ అమ్మ అడుగుజాడలో నడవకుండా ఉంటే నాకు అదే చాలు. ఒకవేళ అలా నడిచావో
రేపు నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఏదో ఒక రోజున నాలాగే ఏ హోటల్లోనో సర్వర్గా చేరక తప్పదు. డామ్ ఇట్ మమ్మీ, లెట్స్ గో. చిచి, ఇంత నికృష్టమైన సంబంధం అనుకోలేదు. గుడ్ బై. లావణ్య గారు, లావణ్య గారు, మీ డాడీ ఎక్కడ? వెళ్ళిపోయారు మమ్మీ, వెళ్ళిపోయారు. ఇక్కడికి తమరు ఎందుకు వచ్చినట్టు కోతిరత్నమా? చాలే ఆపండి. కోతి వేషాలు వేస్తున్నది మీరా నేనా? కోటీశ్వరుడితో పిల్లకు పెళ్లి నిశ్చయిస్తే దాన్ని చెడగొట్టడానికి కాకపోతే ఎందుకంటే మీరు వేరే వేషం వేసినట్టు? ఆగాగు, నీకు సమాధానం నేను చెప్పను కానీ రే మైల్ బగ్గర వచ్చిందిరా బాలనాగమ్మ. కథంతా నీతో చెప్పాను కదా. నా పరిస్థితుల్లో నువ్వే ఉంటే నీ పెళ్ళానికి నువ్వు ఏం చెప్తావు చెప్పు. చెప్పమంటారా? చెప్పరా. అమ్మగారు ఏమన్నా అనుకుంటారేమోనండి. నీ పెళ్ళంతో నువ్వు చెప్పుకుంటే ఆవిడవుతారా అనుకోవడానికి? పెళ్ళెందుకు చెడగొట్టావో అని అడిగింది. దానికి ఏం చెప్తావు చెప్పు. నీ అవ్వ, నువ్వు ఎవతవే నన్ను అడగడానికి? నా బిడ్డ మీద అక్కర నాకంటే నీకు ఎక్కువ ఉందంటే, దాని మంచేదో చెడ్డేదో నాకంటే నీకు ఎక్కువ తెలుసు అంటే, సిగ్గు లేదంటే సిగ్గు లేదు. మొగుడిని ఇంట్లోంచి బయటికి పంపి బిడ్డ పెళ్లి చేస్తా. నా బిడ్డ పెళ్లి చేసే అధికారం నీకు ఎవడిచ్చాడు? ఎవడిచ్చాడు? పెద్దరికం చిన్నరికం లేకుండా ఏమిటా వాగుడు? అసలు నన్ను అడగడానికి నువ్వెవడరా? దవడ పేల కొడతా. ఎవడరా అన్నా ఉంటే మొగుడిని పట్టుకునే. ఏమండి, ఏమిటండి ఇదంతా? ఆడి పెళ్ళాన్ని ఆడి తిట్టుకుంటాడు, కొట్టుకుంటాడు. మధ్య నువ్వెవుతువే నన్ను అడగటానికి? నువ్వు కానీరా. ఏమే మొగుడంటే అంత ఎటకారంగా ఉందా నీకు? మగాడికే మొగుడయ్యావంటే నువ్వు నోరు మూసుకొని వెళ్ళిపో ఇక్కడి నుంచి. అట్టా మిర్రి చూసావంటే కళ్ళల్లో నిప్పులు పోతా. వెళ్ళిపో. సరిపోతా గురుగారు. విన్నావుగా సమాధానం కోతిరత్నమా? ఇక వెళ్ళు. పెడతాను. మీకు ఇంకా ఈ అలగా బుద్ధి పోలేదు. కూతురు పెళ్లి చెడగొట్టాం కదా అని సంబరపడిపోతున్నారేమో. మీరు ఇలాగే చూస్తూ ఉండండి. నా కూతుర్ని ఒక కోటీశ్వరుడికి చిన్న పెళ్లి చేసి చూపిస్తాను. రే బగ్గర, నీ పెళ్ళానైతే ఇలా తిట్టాడు. అమ్ము, దాని పేస్ చూస్తేనే దడండి నాకు. గురుగారు, నా పెళ్ళాన్ని తిట్టాలనుకున్న తిట్లన్నీ ఛాన్స్ దొరికింది కదా అని ఇప్పుడు తిట్టేశా. డాడీ, నువ్వు కోటీశ్వరుని పెళ్లి చేసుకోక తప్పదు. అదేలా డాడీ? చెప్తాను కదా. కళ్యాణ్, నీ దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందా? ఎందుకు? కాన్ఫరెన్స్. మమ్మీ ఒకసారి లేరా? మన మేనేజర్ ఫోటో పేపర్లో పడింది. మన మేనేజర్ ఫోటో ఏమిటే? అవును మమ్మీ. ఏది? మన మేనేజరే. ఏదో రాసింది. ఇలాగే కనిపించుట లేదు. శ్రీ కుమారరాజా పూసలపాటి భాస్కర పురుషోత్తమ సర్వారాయులం గారు. అమ్మో, ఎంత పొడుగు పేరు. చదువు. సర్వారాయులం గారు ఎంబీఏ బీపీ ఈసీజీ జీహెచ్ బీహెచ్పివి జెకస్లోవేకియా ఏపీఎస్ఆర్టీసీ కాలిఫోర్నియా. ఇవన్నీ ఏంటి బేబీ? ఇవన్నీ డిగ్రీలు మమ్మీ. చాలా దేశాల్లో చదువుకునొచ్చారు. అలాగా, తర్వాత చదువు. బాబు, కోటీశ్వరుడు ఏకైక వారసులైన మీరు ఇలా దేశదిమ్మరగా తిరగడం మాకు దిగులుగా ఉంది. జరిగిందంతా మర్చిపోండి. మీకోసం మీ మాతృశ్రీ గారు మంచం పట్టి ఉన్నారు. అయ్యో పాపం. ఈ ప్రకటన చూసిన వెంటనే ఎస్టేట్కు రావలసిందిగా మా కోరిక. ఇట్లు మీ ప్రియమైన తండ్రి గారు రాజా గజపతి వర్మ, పీడబ్ల్యూటీ పిఎన్టీ, మరియు మీ ఎస్టేట్ లో పనిచేసిన 5,000 మంది కార్మికులు. అంత పెద్ద ఎస్టేట్ ఓనర్ కొడుకా మన మేనేజర్? నమస్కారం పెద్దమ్మ గారండి. నమస్కారం సర్వారాయలం గారు. మిమ్మల్ని? సర్వర్, నా పేరు భాస్కర్ అండి. మీ పూర్తి పేరు ఇప్పుడే పేపర్లో చూసాం. ఇవ్వమ్మా. ఏమిటిది? ప్రకటన వేశారా? అనుకున్నంత పని చేశారు మా వాళ్ళు. చచ్చా, ఎవరికీ తెలియకుండా ఎక్కడో మారుమూల సామాన్యంగా బ్రతకాలని కోరుకుంటే ఎంత పని చేశారు మా నాన్నగారు. మీరు కోటీశ్వరుడికి ఏకైక వారసులా? మరి అంత పెద్ద ఎస్టేట్ వదిలి ఎందుకు బయటకు వచ్చేశారు? మా వాళ్ళు నన్ను నా మేనత్త కూతురికిచ్చి బలవంతంగా పెళ్లి చెయ్యాలని చూశారు. నేను ఎవరినన్నా ప్రేమించే పెళ్లి చేసుకోవాలని నా 4వ ఏట నుంచే సంకల్పంతో ఉన్నాను. అందుకే మా వాళ్ళ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక ఇల్లు వదిలి వచ్చేశాను. చూడండి, ఎవరైనా ఈ పేపర్లో వార్త చూసి నా ఆచూకీ తెలియజేస్తే మా ఇంట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉందండి. ఒక్క 10 రోజులు సెలవిచ్చారంటే నేను ఎక్కడికైనా వెళ్ళి దాక్కుంటానండి. మీరు ఇంత గొప్ప ఇంటి బిడ్డాన్ని తెలియక ఆఫ్టర్ ఆల్ మేనేజర్ ఉద్యోగం ఇచ్చి మిమ్మల్ని అవమానపరిచాను. ఇంకా మీరు ఇక్కడే ఉండొచ్చు.
ఈ ఇల్లు మీదే అనుకోండి. నా కారు, నా బంగళా అన్ని స్వేచ్ఛగా వాడుకోవచ్చు. దాక్కోడానికైతే ఎక్కడికో ఎందుకో, నా బెడ్రూమ్ ఉంది కదా. ఏ మమ్మీ? వయారమా నమో నమ ఓడించకే మన పాటలో చలి ఋతువు గిలి తొలి వయసు చలి తెలుసుకోని బసంతమా నమో నమా వేధించకే విరిలోటలో చెలి పెదవి కసి తొలి వలపు రుచి తెలుసుకోనీవే. ఏమి అల్లరు కంట నిద్దరుండదు సోగ కళ్ళలు ఆ కళ్ళ పోకళ్ళు వాకిళ్ళు వదలగా గుండె గుప్పెడు కాస్త గుట్టు చప్పుడై లేదా ఉళ్ళంత గువ్వంత తుళ్ళింత రవంత కలుగగా ఎన్ని వింతలు జాజి పూల సంతలై గుమ్మ బుగ్గంత మొగ్గంత సిగ్గంటే మొగ్గల్ని తడుపుగా ఏమి తొందరో ఈడు పూల పందిరై పెళ్లి మద్దళ్ళ ముద్దుళ్ళు పొద్దమ్మ హద్దంత చెరపగా తతకారం గానం గీతం కావాలి ఈ వేళ శృంగారం హారం లాభం కోరేను ఈ వేళ తిప్పలన్నీ తప్పవమ్మ ప్రేమ బాటలో నీ గొప్పలింక చెప్పుకోకు కన్నె వేటలో తిప్పలన్నీ తప్పవమ్మ ప్రేమ బాటలో నీ గొప్పలింక చెప్పుకోకు కన్నె వేటలో సరే సరే అల్లుకుంటా సరగాల సన్నాయి పూదోటలు వసంతమా నమో నమో వేధించకే విరిలోటలో చలి ఋతువు గిలి తొలి వయసు చలి తెలుసుకోనివే. తప్పు కాదులే కాస్త ఉప్పు కారము తిన్న మాదంట క్రీగంటి జేగంట నట్టింట పలుకగా తప్పుకోనులే ఉన్న దొప్పుకోనులే ఒట్టు పెట్టించి రట్టించి గిట్టించి పుట్టించు వాళ్ళ పూల బొట్టు పెట్టిన లేత ముద్దు పెట్టిన ముద్ద గోరింట పుట్టింట పేరంట మీజంట వయసున అంతమంటిన బాలగంధమంటిన ఉన్న ఏడంత గోరంత కొండంత కవింత తెలుపగా పూల పాఠం పాఠం పాదం ఛందస్సులి వేళ నాందం కందం కావ్యం కావాలి ఈ వేళ మంచి రోజు ఎప్పుడంటే మించనీయకు ఈ మంచి రోజు ఉన్న మాట దాచనీయకు మంచి రోజు ఎప్పుడంటే మించనీయకు ఈ మంచి రోజు ఉన్న మాట దాచనీయకు సదా జపం చేసుకుంటా సరాగాలు జల్లేటిని నీడలు వయారమా నమో నమో ఓడించకే మన పాటలో చెలి పెదవి కసి తొలి వలపు రుచి తెలుసుకోనీవే. 25 ఇంకా ఎంతసేపు అయ్యా? జస్ట్ 5 minutes. కోప్పడకండి భాస్కర్ గారు, నేనే రమ్మన్నాను. లారెన్స్, ఉన్న దాంట్లో బెస్ట్ మెటీరియల్ తీసుకొని సూట్స్ కుట్టిపెట్టు. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. రావయ్య పదం. ఎందుకండి నాకు ఈ సూట్లు? అదేమిటి బాబు గారు, మీరు మా ఇంట్లో అతిథిగా ఉంటున్నారు, ఆ మాత్రం సూట్లు కుట్టించలేమా? ఇదే మా అల్లుడైతే కుట్టిస్తాంగా. మీ అల్లుడు నేను ఒకటేలా అవుతామండి. మీరనుకుంటే మీరే మా అల్లుడు కావచ్చు, మీకు అభ్యంతరం లేకపోతే. నాకు పెళ్లి ఆలోచన ఇంతవరకు రాలేదు, అయినా నేను అనుకుంటే అయిపోతుందా? చిన్నమ్మగారి అభిప్రాయం తెలుసుకోవద్దు? చిన్నమ్మ గారు ఏమిటి బాబు గారు, స్నేహాన్ని చక్కగా పిలవచ్చుగా. చిన్నపిల్ల, దానికేం తెలుసు? నా అభిప్రాయమే దాని అభిప్రాయం కావచ్చు.
కానీ ఆవిడ దృష్టిలో నేను కేవలం ఒక మేనేజర్నే కదా నిన్నటిదాకా. ఇప్పుడు హఠాత్తుగా భర్త స్థానంలో. యాండి నేనే స్వయంగా టిఫిన్ చేసి పెట్టాను, భోంచేతురుగాని రండి. చూసారా బాబు, అమ్మాయికి మీరంటే ఎంత ప్రేమో. మీరే కాబోతున్న భర్త అని తెలిసాక ఎంత సిగ్గుపడిపోతుందో చూడండి. వాయ్ 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 పెళ్లి కొడక ఏమిటి అవతారం? పెళ్లి కాకుండానే లాంఛనాలు జరిపించేసుకుంటా సార్, అత్తగారు గొడవ పెట్టి కుట్టించారు సార్. రేపు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చి నన్ను పరిచయం చేస్తా ఉంటున్నారు. వాళ్ళు ఎవరైనా నన్ను పోలిస్తే అప్పుడు నా గతి ఏమిటి సార్? ఆవిడ స్నేహితురాళ్ళందరూ ఆకాశానికి దిగి వస్తారయ్యా. వాళ్ళకి కళ్ళు నెత్తి మీద ఉంటాయి. నేను ఎవ్వరూ గుర్తుపట్టలేరు. నిర్భయంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఏమిటి మీకు నా లంచ్ ఇన్విటేషన్ అందిందా? తప్పకుండా వస్తారు కదా. మర్చిపోయాను, ఆ వంట ఆవిడ అడ్రస్ కాస్త ఇస్తారా? దయచేయండి అల్లుడు గారు, ఏసీ రూమ్ లోకి దయచేయండి. రెస్ట్ తీసుకోండి, కాఫీ తీసుకొస్తాను. తర్వాత ఏం కావాలో చెబుదురు గాని. ఏం అదృష్టం, ఏం అదృష్టం. ఏమండి స్నేహ, ఏమిటిది? అత్తగారు పళ్ళు రాళ్ళు కొడతాను అలా పిలిచావంటే. పూట పూటకి ఆ ఇంట వంట చేసుకుని బతికి వంట మనిషి కొడుకువి. కోటీశ్వరుడని అబద్ధం చెప్పి నా ఇంట్లో దూరి నా ఏసీ రూమ్ లో నా కూతురుతోనే రొమాన్స్ చేస్తావా? ఎంత సాహసం రా నీకు! ఎంగిలాకులు తిని బతికేవాడివి నా ఇంటికి అల్లుడు కావాలనుకుంటున్నావా? రాముడు, కొండయ్య, వీడిని కుక్కను కొట్టినట్టు కొట్టి గేట్ అవతల పారేయండి. కాఫీ రెడీ. స్నేహ, నువ్వు ఇప్పుడేగా వస్తున్నావు? ఏ ఆలస్యమైందా? అమ్మాయ్యా, భూకంపం, తుఫాను, ప్రళయం కూడా వచ్చి వెలిసిపోయింది. క్షణంలో ఎంత పీడకలొచ్చిందో తెలుసా? ఎందుకు కళ్యాణ్ అలా కంగారు పడతావు? పీడకలలు ఎన్నొచ్చినా పీడకలలే. మన ప్రేమ కల కాదు, నిజం. అన్నపూర్ణమ్మ గారు, నమస్కారం అమ్మా. ఎల్లుండి మా ఇంట్లో ఫంక్షన్, వంట మీరే చెయ్యాలి. ఇంత మాత్రం దానికి మీరు రావాలా? పని వాళ్ళ చేతి కబురు చేసినా నేను వచ్చేదాన్ని. ఏం పర్వాలేదు. ఇదిగోండి అడ్వాన్స్, అడ్రస్. సాయం చేయడానికి మా చలమే ఉంటాడనుకోండి, అయినా మొత్తం మీరే చేయాలి. పర్వాలేదమ్మా, తొందరగా వచ్చేయండి. అలాగేనండి. కూర్చోండి. ఏమిటి స్నేహ, ఇంకా అల్లుడు గారు రెడీ కాలేదా? అయిపోతున్నారు మమ్మీ. సర్లే, వంటలు ఎంతవరకు వచ్చాయో చూసి వడ్డనలు ప్రారంభించమను. సరే మమ్మీ. చూడు, మీరా? అరే స్నేహ, ఇదేమిటి? ఎక్కడ విందు జరిగితే అక్కడే కనిపిస్తున్నావు నువ్వు? అత్తయ్య గారు, మీరేనా వంటలో? ఇది మా పిన్ని గారి ఇల్లు. ఓహో అలాగా, అంతా వచ్చేసినట్టున్నారు. వడ్డనలు ప్రారంభిస్తానని పిన్ని గారితో చెప్పు. మీరెందుకు అత్తయ్య గారు? పని వాళ్ళని పంపిస్తాను, వాళ్ళే వడ్డిస్తారు. పాపం వంటలు చేసి అలసిపోయినట్టున్నారు. ఇక్కడే విశ్రాంతి తీసుకోండి, బయటికి రాకండి. రండి. మిస్సెస్ రెడ్డి గారు, నాయుడు గారు, వీరే మా అల్లుడు గారు. నమస్కారం. నమస్కారం అండి. మీది పెద్ద ఎస్టేట్ అని విన్నాను, చాలా సంతోషం. ఏం సంతోషం అండి, మేనేజ్ చేయడం చాలా కష్టం. లేబర్ ప్రాబ్లమ్స్, ట్యాక్స్ ప్రాబ్లమ్స్, ఇంకా చాలా ప్రాబ్లమ్స్. ఎవరికి లేవండి ప్రాబ్లమ్స్? అసలు ప్రాబ్లం ఇప్పుడు వచ్చింది. ఇక్కడ వంటలు చేస్తుంది మీ అమ్మగారే. రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. నో 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 నో, లేడీస్ ఫస్ట్. తీసుకో. వీరేనండి మా అల్లుడు గారు. మిస్టర్ శర్మ గారు, వీరేనండి. హలో. వీరే. ఇంకొంచెం. అల్లుడు గారు, ఈయనేనండి మా కాబోయే అల్లుడు గారు. హలో సార్. స్టేట్స్ లో చాలా పెద్ద చదువు చదువుకొని వచ్చారు. జమీందార్ గారు అబ్బాయి. అమ్మాయి స్నేహ, ఇలారా. మా అమ్మాయి స్నేహ. అన్నపూర్ణమ్మ, ఒక్క నిమిషం ఇలారా. ఈవిడ అన్నపూర్ణమ్మ. ఏ గొప్ప ఇంట్లో ఫంక్షన్ జరిగినా వంటలన్నీ ఈవిడే చేస్తుంది. అల్లుడు గారు ఈవిడి వంటల్లో ఎక్స్పర్ట్. నమస్కారం బాబు. మంచి రోజు చూసి అల్లుడు గారితో ఎస్టేట్కి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడదాం అనుకుంటున్నాను. వీలైతే వచ్చే నెలలోనే పెళ్లి.
అమ్మా జమీందార్ బిడ్డ గారా, రండి బాబు, దయచేయండి. మీ పెళ్లికి వంటలు చేయడానికి పిలుచుకోవడానికి వచ్చారా? 10 మంది ఇళ్లలో వంటలు చేసుకొని వాటితో కడుపు నింపుకునే బీద్దాన్ని ఈ ఇంటికి మీరు రాకూడదు బాబు. కడుపును పుట్టిన బిడ్డకు కూడా చులకనైపోయిన ఈ దౌర్భాగ్యురాలు ఇంటికి మీరు రాకూడదు బాబు, రాకూడదు. అమ్మా నిన్ను నేను చులకన చేయడం ఏమిటమ్మా? నన్ను నీ కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకొస్తున్న దేవతమ్మా. నిన్ను నేను చులకన చేస్తానమ్మా. ఇప్పుడు ఆడుతున్న నాటకం అంతా ఒక అవసరం కోసం ఆడుతున్నానమ్మా. ఏమిట్రా నీ అవసరం? ఆ కలవారి పిల్లని పెళ్లి చేసుకుని ఆస్తిని కాజేయడం అని అవసరం. అందుకోసం అబద్ధాలు చెప్పి కట్టుకథలల్లి కన్న తల్లిని కూడా తల్లి అని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితికి దిగవలసిన అవసరం వచ్చిందిరా నీకు. నా బిడ్డ ఇంత నీచానికి పాల్పడుతుంటే నేను క్షమించమంటావా? పోనీ నన్ను క్షమించమ్మా. మీ అబ్బాయి ఇన్ని అబద్ధాలు ఆడటానికి కారణం నేను, మా అమ్మాయి స్నేహ. మీరు బ్రహ్మానందరావు గారా? అవునమ్మా. నాన్నగారు వచ్చి మీతో మాట్లాడితే గానీ మీరు సమాధాన పడరని కళ్యాణ్ చెప్పాడు. అందుకే వచ్చామమ్మా. చూడమ్మా, మా ఇంట్లో జరుగుతున్న తతంగం అంతా నా అనుమతితోనే జరుగుతుంది. కళ్యాణ్ చెప్పిన అబద్ధాలేవి కళ్యాణ్ చెప్పలేదమ్మా, నేనే చెప్పించాను. అందుకే నన్ను క్షమించమని మరొకసారి అడుగుతున్నాను. ఇతను ఎంత యోగ్యుడో నాకు తెలుసు. మా స్నేహ ఇతను ఎంతలా ప్రేమించుకున్నారో కూడా నాకు తెలుసు. అందుకే వీళ్ళిద్దరినే కలపడానికి నేనే వెనకుండి ఈ నాటకం ఆడిస్తున్నానమ్మా. అంతస్తుల భ్రమలో పడి మా ఆవిడ ఈ అమాయకుల్ని ఉసురు పెట్టకుండా చక్రం అడ్డు వేస్తున్నానమ్మా. పైగా 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి జరిపించమన్నారు. ఇది ఎవరో ఒకరి పెళ్లి కాదు, సాక్షాత్తు నా ఏకైక కుమార్తె పెళ్లే. అందుకే ఎన్ని వేల అబద్ధాలు ఆడినా తప్పు లేదమ్మా. మీరు చాలా సులువుగా చెప్పేస్తున్నారండి. కానీ నిజాలు బయటపడ్డప్పుడు మా కళ్యాణ్ ఎంత అప్రతిష్ట పాలవుతాడో ఆలోచించారా? నమ్మిన ఆడపిల్లకి న్యాయం చేయడానికి ఏం చేసినా ప్రతిష్ట అవుతుంది కానీ అప్రతిష్ట కాదమ్మా. అంతెందుకు, ఆ భారమంతా ఈ పాపాల భైరవుడి మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. అల్లుడు గారు, మనం ఎస్టేట్కి ఎప్పుడు బయలుదేరదాం? అదే రాత్రంతా దీర్ఘంగా ఆలోచిస్తే నాకు సమస్య చెప్పడిందండి. ఏమిటండి? ఇప్పుడు మనం మన ఎస్టేట్కి వెళ్ళాం అనుకోండి, మా వాళ్ళంతా నన్ను గబక్కన పట్టుకుని మా మేనత కూతురు వచ్చి ఇలా పక్కన పెళ్లి చేసేస్తారండి. అదే నాకు భయం వేస్తుందండి. అయితే ఇప్పుడు ఎలా? నేను స్నేహాన్ని ఇక్కడే పెళ్లి చేసుకుని ఎస్టేట్కి తీసుకువెళ్ళి, నాన్నగారు ఇదిగోండి మీ కోడలు, ఆశీర్వదించండి అంటాను. అప్పుడు ఇంకేం చేయగలరు? ఈ ఐడియా చాలా బాగుంది. వెంటనే ముహూర్తాలు పెట్టించేయమంటారా? ఆగండి మరి. దేవునికి మించిన దేవుడు ఈ ఊళ్ళో ఉన్నారని చెప్పాను కదా, ఆయనతో మీరు ఒక్క మాట చెప్తే మర్యాదగా ఉంటుంది. ఆయన అంత ముఖ్యమైన వ్యక్తా? ఎస్టేట్ వదిలి వీధుల్లో తిరుగుతూ ఉన్న ఆఖరి పావలాతో మసాలా గారి కొని ఆకలి తీర్చుకుందాం అనుకుంటుంటే ఆ మసాలా గారి నా గొంతుకు అడ్డం పడి పొలమారింది. తాగడానికి గుక్కెడు నీళ్లు లేకుండా ఠకీమని చచ్చిపోవలసిన వాణ్ణి ఆ మహానుభావుడు చూసి ఠపీమని గోలి సోడా కొట్టి నా గొంతులో పోశారు. ఎంత గ్యాసు, ఎంత గ్యాసు! ఆ గ్యాసే నాకు ప్రాణవాయువైంది. అంతటి మహానుభావుడిని మర్చిపోగలనా? ఆయన అనుమతి లేకుండా పెళ్లి చేసుకోగలనా? ఆయన ఎక్కడున్నారో చెప్పండి, ముందే వెళ్ళి కలుద్దాం. సార్ గుడ్ న్యూస్ సార్. అత్తగారు, అదే కోటిరత్నం గారు మీతో మాట్లాడడానికి వస్తున్నారు. కోటిరత్నం కాదయ్యా, కోతిరత్నం. మొత్తానికి కోతిరత్నాన్ని నా కాళ్ళ దగ్గర తీసుకొస్తున్నాం అన్నమాట. శాబాష్. లాయరు, నువ్వు పెద్ద లాయరు కదా? పెద్ద నెమ్మదిగా అంటావేమిటయ్యా? ఈ జిల్లాలో నెంబర్ 1. అది అంటే మాయ నాటకాలు ఆడటంలో నెంబర్ 1 అన్నమాట. ఇప్పుడు నీ సాయం కావాలయ్యా. ఓ చిన్న నాటకం ఆడావనుకో, సాయంకాలం స్కాచ్ బాటిల్ నీకు ఫీజుగా ఇచ్చుకుంటాను. అయితే ఓకే. నా మాట మన్నించి స్వయంగా మీరే నా దేవుణ్ణి చూడడానికి వస్తున్నారు. ఎంత గొప్ప మనసండి మీది. ఆయన మీకు దేవుడైనప్పుడు నాకు దేవుడే కదా బాబు. మీలాంటి అల్లుడు దొరకడం ఆ గొప్ప మనిషి వల్లే కదా. అందుకే కాళ్ళకి దండం పెట్టుకుందామని బయలుదేరాను. మీరు ఆయన కాళ్ళ మీద పడ్డారంటే తిరిగి ఇంటికి వచ్చేస్తారు. తిరిగి ఇంటికి వచ్చేస్తారా? అదే వెంటనే పెళ్లికి వచ్చేస్తారని చెప్పాను. ఓ, ఈ క్లబ్కి ఎందుకు? మా దేవుడు ఇక్కడే ఉంటాడు అత్తగారు. ఈ పాడు క్లబ్లో? అవునత్తగారు. భగవంతుడు పల్లకీలో ఊరేగుతాడు, వల్లకాటిలో పడుకుంటాడు. పదండి చూద్దరు. డ్రైవర్ సార్, రూమ్ నెంబర్ 24లో పెట్టు. అలాగే సార్. ఆయన ఇక్కడే ఉన్నారండి, రండి. అయ్యగారు, మేడం గారు. ఈయన మీ దేవుడు? ఇదంతా మీరాడిస్తున్న నాటకం అన్నమాట. ఎవరినో దారిని పోయి ఎవరిని తీసుకొచ్చి
కోటీశ్వరుడని చెప్పి పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నారేమో. అది జన్మలో జరగనివ్వను. నీ కర్మ కాకపోతే పోయి పోయి ఈ పిశాచి కొంపలో చిక్కున్నావుటయ్యా భాస్కర్. కోటికి పడగెత్తిన వాడివి నీకిదేం కర్మయ్యా? అబద్ధం. వీడెవడో ఖచ్చితంగా నాటకాల బాబుతే. మాటలు జారకండి. మీరన్న మాటలు మా నాన్నగారికి తెలిస్తే పరువు నష్టం దావా వేస్తారు. దానికి మీ ఆస్తంతా చాలదు. అప్పుడు ఈవిడే వెళ్ళి నాటకాల కంపెనీలో చేరుతుంది. పోనీవయ్యా, ఇంకా నిలుగుతూ నిలబడిందే పొమ్మను. ఈవిడ కూతురు చేసుకోకపోతే నీ గతలేదేమిటి? మీ ఎస్టేట్కి వెళ్ళి నీ మేనకోణం చేసుకోవయ్యా. నేను నమ్మను, ఒక్క ముక్క నమ్మను. నన్ను మీ కాళ్ళ మీద పడేసుకోవడానికే నాటకం ఆడుతున్నారు. మీరు ఏం చేస్తారో, ఎలా తగలడతారో మీ కర్మ. కానీ ఈ పెళ్లి మాత్రం ముమ్మాటికి జరగనివ్వను. మీతో సంబంధం ఉన్న మనిషినే కాదు, కనీసం కుక్క గాడిదను కూడా నమ్మను. నమ్మనుగాక నమ్మను, ఖచ్చితంగా నమ్మను. చూసావు అప్పడం సరిగ్గా అనుకున్నట్టే జరిగింది. ఏం జరిగింది సార్? అంతా రసాభాస అయిపోయింది. ఇంకా రంగులు కడిగేసుకోవడమేనా? అమ్మాయి కూడా క్లైమాక్స్ బిల్డప్ ఇప్పుడే ఇచ్చానయ్యా. నువ్వు వెంటనే బయలుదేరు సార్. వెళ్ళు. హలో, నేనేనమ్మా స్నేహ. ఇప్పుడే దుష్టపాత్ర ఎగ్జిట్ అయింది. అక్కడ కొత్త పాత్ర ప్రవేశించిందా? వెరీ గుడ్. అయితే కథం లేపాయమ్మా. నమస్కారం. నమస్కారం. ఇంతకీ మీరెవరు? చెబుతాగానే పోనాడా. ఎందుకు? ఒక ఎస్టీడీ కాలు కొడదామనే. ఎక్కడికి? ఎక్కడికని అడుగుతావిందమ్మా? మా ఎస్టేట్కే. మా రాజావారు ఎవరు? జమీందారు రాజా పూసపాటి గజపతి వర్మళ్ళ ఆయన అబా మొగలికే ఒక ఎస్టీడీ కాలు తల్లే. దేనికి? దేనికని అడుగుతావేందమ్మా? మా కుమార్ రాజావారు ఎవరు? రాజా భాస్కర పురుషోత్తమ సర్వారాయలంకారు 10 గంటల 28 నిమిషాలకే కంటెసా ఏఈపీ 3326 కారులో మీతో కలిసి వెళ్తాను నేను చూసిన. అవును, పోనేడా. అసలు మీరెవరు? ఇది అందమ్మా ఎట్ట అడుగుతావో? నేను దివాంజీ భుజంగం యూఎన్ఏ కదా. నీ పంట బడ ఇదే కదా చూడటం. అందుకే నేను తెలవదులే. ఆ సంగతి వదిలేయగానే మా యువరాజు వారు చింటూ వాళ్ళ మీద అలిగే ఈదులో పడ్డారు. పేపర్లో కూడా వేయించినమమ్మా, పని జరగలే. అందుకే మేము దేశం మీద పడ్డాం. ఊరూర ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చే తలికే దొరికారు. పోనేడా. దేవాంజీ గారు కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. శనరాజా వారి ముందు కూర్చోవటం పద్ధతి కాదు కదా అంట. అయితే నిలబడండి. అట్నే. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అమ్మగారు మీకు లైటనింగ్ కాల్ చేశారా? ఇంటి నుంచి మన చిన్న విమానంలో వచ్చారా? ఓరి 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 ఓరి, ఏందండి ఎటు సిక్కిపోయారో? ఈ అన్యాయం ఏంది అని మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినాక మన మాతృశ్రీ అదేనంటే మీ అమ్మగారు మంచం ఎక్కారు. మిమ్మల్ని అడగడం దగ్గడం, మిమ్మల్ని అడగడం దగ్గడం. అంతెందుకో ఆ కోటీశ్వరాల సంగతే ఏందండి అట్ట చూస్తారో? మీ మేనత్త కూతురు అదే మీ కాబోయే పెళ్ళం 2 చేతుల్లోనూ 2 దండలు అట్టుకునే మన ఊరు బయట 2 రోడ్లు జంక్షన్ లేదో అక్కడ బెంచి మీద నిలబడే మీకోసం చూడటం బావేడా అంటాం, మీకోసం చూడటం బావేడా అంటాం. పోనేడా. పోనెందుకు దివాంజీ? మేము మీతో రావడానికి మాకే అభ్యంతరము లేదు. ఎప్పుడైతే ఈవిడ మా శీలాన్ని శంకించిందో అప్పుడే ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని మేము నిర్ణయించుకున్నాం. ఏమిటి మమ్మీ, ఈయన వెళ్ళిపోతానంటున్నారా? మీరిద్దరు ఎవరిని కలవడానికి వెళ్ళారు? అక్కడ ఏం జరిగింది చెప్పు మమ్మీ. క్షమించు స్నేహ, మమ్మల్ని ఒక నాటకాల కంపెనీ మనిషిలా జమ కట్టారు మీ అమ్మగారు. ఇంత అవమానం జరిగాక నిన్ను ఎలా పెళ్లి చేసుకోమంటావు స్నేహ? మర్చిపో స్నేహ, మర్చిపో. ఆగండి, నేను మా డాడీతో మాట్లాడతాను. అమ్మాయో, నన్ను ఒక ఎస్టీడీ చేసుకుని తల్లే. పోనేడా. ఏ ఫోను చెయ్యక్కర్లేదు. భాస్కర పురుషోత్తమ సర్వరాలం గారు, నేనిప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు మా వారు కలవడం చూసి ఇదంతా నాటకమేమోనని భ్రమపడ్డాను. ఇప్పుడు నిజంగా మీరని తెలుసుకున్నాక నా పొరపాటేమిటో గ్రహించాను. నన్ను క్షమించండి. ఇప్పుడు మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. కానీ నాకు అభ్యంతరం ఉంది కదా అంత. ఎందుకని అడగరా? నేనే చెప్తా. శ్రీ 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 రాజా పూసపాటి గజపతి వర్మ గారి ఏకైక వారసుడు ఎక్కడా? మురుగు కొంప లాంటి ఈ కొంపలో పడి ఉంటే మీరెక్కడా అంత. ఒక ఎస్టీడీ ఫోన్ చేసుకొనివ్వండి. మీరెవరికి ఫోన్ చేయక్కర్లేదు, మా డాడీకి ఫోన్ చేసి రప్పిస్తాను. అంతవరకు ఆగండి.
డాడీ రండి. ఏమిటమ్మా, ఏమిటి గొడవ? అమ్మ పెళ్లికి ఒప్పుకుంది. దివాన్జీ గారు అడ్డు చెప్తున్నారు. మీరేనా దివాన్? ఏందయ్యా అట్టడుగుతాడో? నేను రాజా పూసపాటి గజపతి వర్మ గారి ఎస్టేట్ మేనేజర్ని కదా. ఏమిటయ్యా ఈ పెళ్లికి మీ అడ్డు? కాదా అంట. మా యువరాజా గారికి పెళ్ళంటే ఆరి తాహతకు తగ్గట్టుగా ఉండాలి. యో నీకు తెలవకపోతే మా పెద్ద రాజా వారిని కరుపుని చెయ్యి. ఏమిటయ్యా మీ తాహతకు మా తాహత తగంది? అమ్మాయి తల్లికి ఊళ్ళో 6 బంగ్లాలు ఉన్నాయి, ఊరు అవతల 6 తోటలు ఉన్నాయి, ఊరి అవతల 600 ఎకరాల మాగాడ ఉంది. బాగుందయ్యా, చాలా బాగుంది. ఉన్నయన్ని అమ్మాయి గారి తల్లికే ఉంటే మరి అమ్మాయి గారికి ఏముంది అంట. తల్లి సొత్తు బిడ్డదు కాదు. కాదయ్యా, ఎట్ట ఉద్ది అంట. పెళ్ళైనాక ఈ ఇంటి ఆడపిల్ల ఆ ఇంటి ఆడపిల్ల ఉద్ది కదా అంట. సాటి ఎస్టేట్ కోడళ్ళు వచ్చే అమ్మ పుట్టింటి కాడి నుంచి ఏం తెచ్చినవు అని అడిగినారు అనుకో, యో ఏం చెప్పుద్దయ్యా? అదే మీ అభ్యంతరం అయితే తక్షణం వాళ్ళ అమ్మ ఆస్తంతా అమ్మాయి పేరు పెడుతుంది. అప్పుడు మీకేం అభ్యంతరం లేదు కదా? అప్పుడైతే ఉండదయ్యా. ఎందుకంటే మా పెద్ద రాజా వారి వల్ల ఆయన కొద్దిగా కాకపోతే కొద్దిగైనా సంజాయిషి చెప్పుకోవడానికే వీలుగా ఉంటది కదా. అమ్మా చూస్తావేమ్మా, ఆస్తి నా పేరు రాసేయమ్మా. ఎప్పటికైనా అది నాదే కదా. నువ్వే భాస్కర్ తో స్నేహం చేయమన్నావు, ఇప్పుడు నువ్వే నా పెళ్లి చెడగొడతావా? నీకు న్యాయం అమ్మా? ఆస్తి అంతా నీ పేరున రాసేయాలా? ఆస్తి అంతనా అంటావింది? అసలు నీ ఆస్తి అంతా అని మా జమీందారు గారి మేనగోళ్ళ, అదే మా చిన్నబాబు గారి కాబోయే పెళ్ళం ఆవిడ ఆస్తితో పోల్చుకుంటే నీకు అసలు ఆస్తి లేనట్టేనమ్మా. రాసేయమ్మా, నీకు దండం పెడతాను, రాసేయమ్మా. కూతురు ఉసిరే పోసుకుంటావో ఆస్తి రాసిస్తావో ఆలోచించుకో. ఆస్తి రాయకపోతే నా గొంతు పిసికి చంపేయమ్మా. సరే, నా బిడ్డ క్షేమం కోసం ఈ ఆస్తి అంతా రాయాలనుకుంటే అలాగే రాస్తాను. అలాగైనా నా కూతుర్ని ఒక కోటీశ్వరుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్న నా శబదాన్ని నెరవేర్చుకుంటాను. పదండి ప్లేడర్ గారు. దివాన్జీ గారు, నా ఆస్తి మొత్తం పిల్ల పేర బదిలీ చేసేశాను. ఇంకా పెళ్లి ముహూర్తం పెట్టడానికి అభ్యంతరం ఏం లేదుగా? బేసుగ్గా పెట్టుకోవచ్చు. చలమ్మా రండన్నయ్య గారు, సమయానికి వచ్చారు. ఈ రోజు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు. వారు పోయినా వారి జ్ఞాపకాలు మర్చిపోలేక ప్రతి సంవత్సరం ఈ రోజు పండగ రోజుగా గడుపుకుంటున్నాం. వెరీ గుడ్. అయితే మంచి సమయానికే వచ్చామన్నమాట. ఈ పద్ధతి మా ఆవిడ కూడా చెప్పి ఆవిడ కూడా అవలంబించేలా చేయాలి. బతుకుడుగా నన్ను ఇటు పూజించడం లేదు, కనీసం నేను చచ్చిన తర్వాతనే చేస్తే నా ఆత్మనే శాంతిస్తుంది. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించాలనుకుంటున్నాం. నువ్వు మాత్రం ఆ 3 ముళ్ళు పడే వరకు దయచేసి కిక్కురుమనకుండా ఉండాలి. అంటే వదిన గారికి నేనే కళ్యాణ్ తల్లినని ఇంకా తెలీదా? తెలిస్తే ఈ పెళ్లి జరగనిదమ్మా. అదేమిటన్నయ్య గారు, తల్లినయ్యుండి మరో సాటి తల్లిని ఎలా దగా చేయమంటారు? అమ్మా, మా ఇద్దరి సుఖం కోసం నువ్వు చిన్న త్యాగం చెయ్యాలమ్మా. పెళ్లిలో ఆ 3 ముళ్ళు పడగానే ముందుగా నీ పాదాలకే నమస్కరించి నీ ఆశీస్సులు తీసుకుంటావమ్మా. కేసు కుట్టేకి తల్లి, నేను దెబ్బతిరిపోతాను. అలాగేలేండి. అమ్మయ్యా, చాలా మంచిదమ్మా, వస్తాను. అన్నయ్య గారు, అనుకోకుండా ఈ మంచి రోజు వచ్చారు. మాతో పాటు కాస్త భోంచేసి వెళ్దురు గాని. ఆహా కళ్యాణ్, వంటలు బ్రహ్మాండమయ్యా. మా ఆవిడకి తినడమే కానీ వంట చేయడం చేత కదయ్యా. ఏమిటి ఏమిటి ఇదంతా? మీరంతా ఇక్కడ భోంచేస్తున్నారా? అది భోజనం అంటే భోజనమే, కూర వంకాయ పప్పు చారు. నాకేం అర్థం కావటం లేదు. మీరేమిటి కోటికి పడగెత్తిన కోటీశ్వరుడు కొడుకయ్యుండి ఆఫ్టర్ ఆల్ ఒక వంట మనిషి ఇంట్లో మీరు కూర్చొని భోంచేయడమా? అది కాదమ్మా, వీళ్ళింట్లో ఏదో శుభకార్యం అంటేనో. చాలు, మన ఇంట్లో శుభకార్యం అని వంట చేయడానికి ముందుగా ఇవన్నీ పిలవడానికి ఇక్కడికి వస్తే తీరిగ్గా ముగ్గురు కూర్చొని మెక్కుతున్నారా? అత్తగారు లేవండి, లేచి ముందు చేయి కడుక్కోండి. మీరు ఈ బీద కొంపలు అడుగు పెట్టడమా? ఆ ఇంట్లో ఈ ఇంట్లో వంట చేసుకుని బతికే వంట మనిషి, ఎంగిలాకులు ఎత్తే పని మనిషి, మనం తినగా మిగిలిన ఎంగిలి తిని బతికే ఈ నిజమైన వంట మనిషి ఇంట్లో. దయచేసి ఆవిడ గురించి తక్కువగా మాట్లాడకండి. వంట మనిషి అని పదే పదే ఆమెను కించపరచకండి. నా కోసం తన ఆయురారోగ్యాల్ని రక్తాన్ని ధారపోసిన దేవత లాంటి మనిషి. నీ సాటి ఆడ మనిషి అయిన తర్వాతే వంట మనిషి. నన్ను కని పెంచి చదివించి ప్రయోజకుడిని చేయడం కోసమే ఆయన వంట మనిషి. మా అమ్మండి. అంటే అన్నపూర్ణ మీ అమ్మ? నువ్వు ఎస్టేట్ యజమాని కొడుకువి? నాకు ఏ ఎస్టేట్లు లేవు. మా అమ్మ ప్రేమ తప్ప నాకు మరే ఆస్తి లేదు.
నన్ను క్షమించండి. ఏమిటండి ఇదంతా? అతను అంటున్నది నిజమేనా? ఇదంతా మీ పన్నాగమేనా? అంటే నా అనుమానమే నిజమైందన్నమాట. ఎంత మాయ చేశారు, ఎంత ద్రోహం చేశారు. మీరంతా కట్టకట్టుకొని నా మీద కత్తి కట్టారన్నమాట. మీరంతా ఒకటై నా ఆస్తంతా ఒక అనామికుడికి కట్టబెట్టాలని చూస్తున్నారన్నమాట. నా కూతుర్ని ఒక పేదంటి కోడలు చేయాలనుకుంటున్నారన్నమాట. నో, నేను ఇది సహించను. నా ప్రాణం ఉండగా నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. నా కూతుర్ని చంపైనా నేను చస్తాను, కానీ నా కూతుర్ని ఒక పిక్కరవాడికి ఇచ్చి పెళ్లి చెయ్యను. నేను పెళ్లికి ఒప్పుకోను. ఎలా ఉంది డాక్టర్? రేపు ఉదయానికంతా మెలకు వస్తుందయ్యా, డోంట్ వరీ. వెరీ గుడ్. అయితే ఇంకేం కాంప్లికేషన్ లేదు కదా? లేదు. అయితే ఓ చిన్న హెల్ప్ చేయి. ఆ షాక్ అలాగే ఇంకో 2 రోజులు ఉండేట్ చేయి. ఈలోగా బ్రహ్మాండమైన ప్లాన్ వేసి పెళ్లి జరిపించేస్తాను. వాళ్ళే వాడివయ్యా, ఈ విషయం మీ ఆవిడకి తెలిసి నిజంగా గుండాకి మళ్ళా కింద డమాల పడిపోవడానికా? కింద పడ్డం కాదయ్యా, నా కాళ్ళ మీద పడుతుంది. చూస్తావుగా నా తడాక. డాక్టర్ అయి ఉండి అలా చేయకూడదయ్యా. అందుకే పశుపతి, నేను పశువుల డాక్టర్ అంటాను. మనుషులకు వచ్చిన సమస్యల్ని ట్రీట్ చేయడం కూడా డాక్టర్గా నీ ధర్మం. మా ఆవిడ తన వియపురాలు వంట ఆవిడని తెలిస్తేనే స్పృహ తప్పిపోయిందే. ఇక ఆవిడ ఈ పెళ్లి జరగనిస్తుందా? అందుకే వెంటనే ముహూర్తం పెట్టించి నేనే ఈ పెళ్లి జరిపించేస్తాను. అదేమిటన్నయ్య గారు, వదిన గారు లేకుండా పెళ్ళా? లేకుండా ఎలా అవుతుందమ్మా? పెళ్లికొచ్చే ఏర్పాటు నేను చేస్తానుగా. నర్స్, ఏమిటిది? నేను హాస్పిటల్కి ఎప్పుడు వచ్చాను? 2 రోజులైంది. 2 రోజులా? మరి మా వాళ్ళంతా ఎక్కడా? మీ వాళ్ళెవరు? అంబులెన్స్ కోసం ఫోన్ వచ్చింది, మా స్టాఫ్ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. నన్ను అంబులెన్స్లో తీసుకొచ్చి పడేశారా? నాతో నా వాళ్ళు ఎవరూ రాలేదా? నా కూతురు, పనివాళ్ళు ఎవరు రాలేదా? 2 రోజులుగా మిమ్మల్ని చూసే దిక్కే కనబడలేదు. అంటే నన్ను దిక్కులేని చేసి పడేశారన్నమాట. నేను ఇప్పుడే ఇంటికి వెళ్తాను. చూడండి, డాక్టర్ గారు మిమ్మల్ని డిశ్చార్జ్ చేయమన్నారు. నర్సింగ్ హోమ్ బిల్ కట్టి మీరు వెళ్ళిపోవచ్చు. బిల్లా? నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, ఇంటికి వెళ్ళి పంపిస్తా. అలా కుదరదు. పోనీలే సిస్టర్, ఆవిడ మా ఫ్రెండ్ బ్రహ్మానందం గారి భార్య. ఒకప్పుడు బాగా బతికింది, ఇప్పుడైతే ఇలా అయిపోయింది. కానీ వెళ్ళని. ठहरो ठहरो, आप अंदर जाने का हुक्म नहीं। हुक्म? हाँ। ఎవరి హుక్కుం? మేం साहब का। కళ్ళు కనపట్టం లేదు. నేనే మేం సాబ్ని. आप मेम साहब नहीं है, स्नेहलता मेम साहब है अभी। దేవుడొచ్చిన గేట్ తీయొద్దని हुक्म। इडियट, तबको। आप अंदर नहीं जा सकते, बाहर जाइए। जाइए ना, जाइए जाइए। ఆయన ఎక్కడ? ఎవరి ఆయన? అదే మా ఆయన. ఎన్నాళ్ళు ఆ ముసలాయన్ని దిక్కు లేకుండా క్లబ్బులు వదిలేసి ఇప్పుడు మీకు ఆయన కావాల్సి వచ్చాడే? ఆయనే కాదండి, క్లబ్ మెంబర్స్ అంతా శ్రీనివాస కళ్యాణ మంటపంలో స్నేహమ్మ గారి పెళ్లికి వెళ్తున్నారు. నేను ఆడకే వెళ్తున్నా. ఊరు వాడ అంతా ఆ పిల్లలు ఇద్దరిని ఎత్తిన అత్యంతలు వేయడానికి ఆడకే చేరారు. జరిగిందేదో జరిగిపోయింది, ముహూర్తానికి టైం అయిపోతుంది. మీరు రండి, మీరు కూడా వధూవరుల మీద 4 అత్యంతలు ఎదురుగానే. పంతులు గారు, మంత్రాలు బఠానీలు కటకటాన వెళ్ళినట్టు గబగబా చదివేయిద్దని జీళ్లపాకంలాగా సాగదీయమని మా అయ్యోరు చెప్పారు. సాగదీస్తే ఎలా అండి? ముహూర్తం ముంచుకొచ్చేస్తుంటాను. ముహూర్తం కాదండి రావాల్సింది, అంతకన్నా ముఖ్యమైన ఆవిడ రావాలి. అమ్మగారు అమ్మగారు అయ్యగారు 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 అమ్మగారు.
దిగారా పూర్తిగా దిగిపోండి, వెళ్ళి పిల్లల్ని దీవించండి. ఆపండి ఆపండి పెళ్ళి. అయ్యా టైం ఎంత అయింది? కరెక్ట్ టైం ఎంత? నానా కరెక్ట్ టైం అడుగుతున్నారు. 11 అయిందమ్మా, 11 అయింది. ముహూర్తం సరిగ్గా 11:07. లాయర్ గారు, ఏమిటండి అన్యాయం? కన్న తల్లి నేను అనుమతి లేకుండా ఎలా చెల్లుతుందండి పెళ్లి? మీరైనా చెప్పి ఆపండి. శుభమాని పెళ్లి జరుగుతుంటే ఆపమంటా ఏమిటమ్మా అపశకునం? మాట్లాడకుండా ఈ అక్షంతలు వేసేయి. సింహం గారు, ఇది చాలా దారుణం అండి. దయచేసి ఈ పెళ్లి మీరైనా ఆపండి. గొడవ చేయొద్దమ్మా, మంత్రాలు వినబడ్డం లేదు. ఇవిగో అక్షింతలు. డాక్టర్ గారు, ఈ పెళ్లి విషయం మీకు కూడా తెలుసా? నాకంతా తెలుసు కానీ ముందు మీరు అక్షంతలు తీసుకోండి. ఏమండి, ఏమిటండి అన్యాయం? నన్ను మోసం చేసి నా ఆస్తి అంతా కాజేసింది కాకుండా నలుగురు ముందు నన్ను అవమానపరుస్తారా? నన్ను ఇంత హీనంగా చూస్తారా? అసలు మీ ఉద్దేశం ఏమిటి? ఇవిగో నీ ఆస్తికి సంబంధించిన పత్రాలు. నీకు కావలసిన ఆస్తి అంతస్తే గానీ ఆప్యాయతలు కావు. నీ డబ్బుతో మాకేం ప్రమేయం లేదు. ఈ పెళ్లికి మాత్రం అంతరాయం కలగజేయి. ఈ పిల్లల సుఖాన్ని గడ్డురాకు. దయచేసి వెళ్ళి వెళ్ళి. ఏమండి, నన్ను క్షమించండి, మనస్ఫూర్తిగా క్షమించండి. ఆస్తి కన్నా ఆప్యాయత గొప్పదని ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నా కళ్ళు తెరిపించారు. ఇక ముందు నన్ను పరాయిదాన్ని చేయకండి. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. శాబాష్, అనుకున్న ప్రకారం నా కాళ్ళ మీద పడ్డావు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. లే లే. చచ్చా, శుభం అంటూ అమ్మాయి పెళ్లి జరుగుతుంటే ఆ ఏడిపోయింటే ఆ కన్నీళ్ళేమిటి? అయినా నువ్వు లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అనుకున్నావు? ఈ సమయానికి నువ్వు ఇక్కడ రావడానికి అన్ని ఏర్పాట్లు నేనే చేశాను. ఇవిగో అక్షంతలు. పిల్లల్ని ఆశీర్వదిద్దాంరా. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తో భజంత్రిలో వాయించండి అయ్యా.